600 పీపుల్. తర్వాత నెక్స్ట్ బ్యాచ్ అది. ఫస్ట్ బ్యాచ్ 600 పీపుల్ తీసుకెళ్ళి అందరికి పిరమిడ్ క్యాపులు ఇచ్చేసి త్రిబుడ్ పిరమిడ్లో ధ్యానం చేయించినాం. దట్ ఈస్ ఫస్ట్ స్టెప్ ఫర్ ద స్కూల్ చిల్డ్రన్ ఫ్రమ్ మీర్పేట్ సైడ్. ద గ్రేట్ అచీవ్మెంట్ చెప్పుకోవాలి ఒకసారి, అందరికీ చేసాం. సో వాళ్ళు ఇంకా పిలుస్తున్నారు మన 3PS వాళ్ళు. వాళ్ళు 2-3 బ్రాంచ్లు పిలిచారు. 2 బ్రాంచ్లు తీసుకెళ్ళాం. మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్లో దిల్సన్ బ్యాచ్ తీసుకెళ్ళాం. అల్కా అవార్డు ఎల్మినార్ బ్యాచ్ తీసుకెళ్ళాం. బ్రాంచ్ తీసుకెళ్ళాం. బాడంపేట తీసుకెళ్ళాం. ఎస్. ఓకే, దిస్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ దిస్ ఇయర్. సో లెట్స్ నాట్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్. సార్ ప్లీజ్ వెల్కమ్. శోభా ఈ రోజే మాట్లాడారు, మళ్ళీ జూన్లో తీసుకెళ్తామంటున్నా అంటే. ఎస్ సార్, మీ పరిచయం కూర్చోండి. అందరికీ నమస్కారం. భూమి మీద ఇప్పుడు ఉన్న యావత్ జనానికంతా కూడాను ఒక పరమాత్మ శరీర రూపం దాల్చి 40 సంవత్సరాలు ఏదైతే ఈ భూమి మీద మర్చిపోయారో, ఏదైతే మనిషికి అత్యంత అవసరమైనదో, ఏది ఉంటే అన్నీ ఉన్నట్టు లెక్కో, ఏది లేకపోతే ఏమీ లేనట్టు అర్థమో, దాన్ని గడప గడపకి, ఇంటింటికి, ఊరికి, పట్టణానికి, దేశ విదేశాలకి పరిచయం చేసిన ఏకైక మార్గదర్శి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఇది 9వ వార్షికోత్సవం. అంటే 2016 ఇదే రోజున, ఇదే నెలలో పత్రిసార్తో పాటు సింగపూర్లో పరిచయమైన వెంకీ సారు ఇద్దరూ కలిసి వచ్చారు ఓపెనింగ్కి. సో 2016లో సార్ ఏంటంటే, నేను ఈ సంవత్సరం మొత్తం మాట్లాడను అని మౌనవ్రతంలో ఉన్నారు. సో మౌనవ్రతం అంటే ఏదన్నా మనం అడిగితే రాసిస్తారు అంతే, నో మాటలు. కంప్లీట్ 1 ఇయర్ మౌనంగానే ఉన్నారు పత్రి సార్. బాగా గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక మహానుభావులు ఏదైనా వ్రతం చేస్తారు అంటే ఆ యొక్క శక్తి 3 ఇంతల నుంచి 30 ఇంతలు పెరుగుతుంది. మనమే ఏదైనా వ్రతం చేస్తే మన ఇంట్లో ఇన్ని శుభకార్యాలు జరుగుతున్నాయంటే, భూమి మీద ఏ ఒక్క జీవి కూడా హింస పడకూడదు. చంపేది తర్వాత విషయం. హింస పడకూడదు అంటే ఏ ఎద్దును కానీ, ఏ ఆవుని కానీ, ఏ కోడని కానీ, ఏ మేకను కానీ, ఏ చేప పిల్లని కూడా నీటి నుండి తీయనటువంటిది. తీస్తే అది చస్తుంది, కానీ నీకు ఏ అధికారము లేదు వాటి జీవితంలోకి వెళ్ళి వాటి కుటుంబంలోంచి తీయడం. ఒక కోడి పిల్లలు ఆడుకుంటున్నాయి, అది వాళ్ళ కుటుంబం. మన కుటుంబంలో మనలో ఒక అబ్బాయికి యాక్సిడెంట్ అయితే మనం ఎంత తనకలాడతాము. మన ఇంట్లో మన అమ్మాయిని ఎక్కడో ఇచ్చాము, ఆ అమ్మాయికి ఆ అత్తింటి వాళ్ళు ఏమన్నా పోరు పెడితే ఆ అమ్మాయి వచ్చి ఇక్కడ చెప్పుకుంటే మన లోపల ఎలాగ కదులుతుందో, అలాగా ఒక కోడి పిల్లలన్నీ ఉన్నాయి, కోడిని తీసుకొని మనం నరుకుతుంటే పరమాత్మకి ఎలా ఉంటుంది, ఆ నెత్తురు పడుతుంటే భూమాత యొక్క ప్రకంపన ఎలా ఉంటుంది. అంటే మనసు ఉన్నవాడు ఎవడైనా ఈ పని చేస్తాడా? హృదయము అంటాం. హృదయం ఉన్నవాళ్ళు ఎవరైనా ఈ పని చేస్తారా అంటే, తరతరాలుగా మనిషి తన యొక్క జీవన విధానంలో ప్రేమను మర్చిపోయాడు. ఏం మర్చిపోయాడు? ప్రేమను మర్చిపోయాడు. ఏమైనా ఉంది అంటే అది సంపద. ఏముంది? దేనికోసం పని చేస్తున్నావు? సంపద. దేనికోసం జీవిస్తున్నావు? సంపద. సంబంధ బాంధవ్యాలు? సంపద. అన్నిటికీ దేని యాడ్ చేశారు? సంపద. తో ఈ సంపద అనే దారిలో మనిషి తన యొక్క మూలాన్ని మర్చిపోయాడు. ఏంటి మూలము? ఈరోజు మనం ఇంతమంది మాస్టర్లతో మనం మాట్లాడుకున్నాం. మీర్పేట్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సాధించిన ఘనత ఏంటంటే ఐకమత్యము. గమనించినారా మీరు?
రాములు గారు ఏదైనా మాట్లాడితే వెనకాల సువర్ణ మేడం ఉంటారు, జయరావు గారు ఏమన్నా మాట్లాడితే పక్కన జ్యోతి గారు ఉంటారు. సో మనం చెప్తాము ఇది త్రిమూర్తి పిరమిడ్ అని. ఎందుకు 3 మెయిన్ పిరమిడ్లు కనిపిస్తున్నాయి. సో ఒక పిరమిడ్ మనం తీసుకున్నప్పుడు సగము లక్ష్మి అయినప్పుడు ఆ సగం ఎవరు? నారాయణులు, అవునా కాదా? సగము పార్వతి అయినప్పుడు మిగిలిన సగం ఎవరు? సగము బ్రహ్మ అయినప్పుడు మిగిలిన సగం ఎవరు? సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక పేరు ఎత్తాము, కానీ ఆ ఒక్కరిలో ఎవరున్నారు? ఇద్దరు ఉన్నారు. సో ఎవరినైనా సరే మనం ఎక్కడైనా సరే పలకరించినప్పుడు కానీ ఏమన్నా చేసినప్పుడు మన దృష్టి ఎలా ఉండాలి? ఒకరిని మనం అడ్రస్ చేయట్లేదు, ఎవరిని అడ్రస్ చేస్తున్నాం? ఇద్దరిని. బాగా గుర్తుపెట్టుకోండి. నేను మ్యారేజ్కి వెళ్ళాను, మా ఆవిడ రాలేదు అంటే సమాజం ఏమంటుంది? మీ ఆవిడ ఎందుకు రాలేదు, ఏం పని అంటుంది. దాన్ని తీసి చెత్తకుప్పలో వేయాలి. నేను వచ్చానంటే నేను ఎవరికి రిప్రజెంటేటివ్? మా కుటుంబానికి రిప్రజెంటేటివ్ నేను. అంటే నేను రావద్దా? పిలిచింది కాబట్టి నేను వచ్చాను, నేను రావద్దా? కానీ మనిషి ఏం చేస్తాడు? ఎవరు రాలేదో ఏం పోయే కాలం. వీళ్ళు ఎంతో కష్టపడి తిరుపతి నుంచి వీడికి వచ్చి మీకు ఏదో ఆ పెళ్ళిలో ఈ పేటాకులు ఏదో ఒకటి వచ్చి చేస్తూ ఉంటే వచ్చిన వాళ్ళని అడగరు. కానీ అంటే మనలో ఏది లేదో దాన్ని గుర్తు చేస్తుంది ఈ ప్రభుత్వం కానీ, ఈ యొక్క పబ్లిక్ కానీ, ఈ యొక్క జనాలు. పత్రిసారి ఏం గుర్తు చేస్తారు? మనలో ఏది ఉందో దాన్ని గుర్తు చేశారు. ఏముంది మనలో? మౌలికంగా మనందరిలో ఉండే ఒక కామన్ పాయింట్ ఉంది. అదేంటి? ప్రాణము. ఏంటది? ప్రాణము. మరి ప్రాణం విలువ తెలియకుండా మీరు ఎంత సంపాదించినా ఒకానొక రోజున అది హ్యాండ్ ఇస్తుందా లేదా? మనిషి ఉన్నాడు అంటే ప్రాణం విలువ తెలియాలి. ఆ ప్రాణం పక్కన పెట్టి మీరు ఎన్ని వ్యాపారాలు చేసుకోండి, ఏమన్నా చేసుకోండి, ఒక రోజు వస్తుంది ప్రాణం విలువ తెలిసే రోజు. ఆ రోజు ఏది మిమ్మల్ని కాపాడుతుంది? ఏం కాపాడుతుంది? ఏది కాపాడదు. ఎందుకు? ప్రాణం గురించే మీకు తెలీదు. సో ఆ ప్రాణాన్ని గుర్తించి ప్రతి ఒక్కరికి ఇచ్చారు. ఏంటది? శ్వాస. ఏంటి? శ్వాస. ఏ రోజు కూడా ఇన్ని 40 సంవత్సరాల్లో నేను గురువు లేకపోతే పలానా భీమన్న గురువు, రాములు గారు గురువు అని ఎప్పుడు చెప్పలేదు సారు. ఏం చెప్పారు? మీ శ్వాసే మీ గురువు. మీ గురువు ఎక్కడున్నారు? మీ లోపలనే ఉన్నారు. మీ గురువు కోసం మీరు ఇంటి గడప దాటక్కర్లేదు. ఇటువంటి సత్యాన్ని 4 యుగాలుగా ఎవరైనా చెప్పారా? చెప్పండి, చూసుకోండి, మొత్తం పురాణాలు మొత్తం చూసుకోండి. ఎవరైనా చెప్పారా? చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? ఇనే స్థాయిలో మనం లేదు. ఏంటి? మనం ఎక్కడ, మనకాడ తీరిక ఉంది. ఈరోజు కూడా ధ్యానానికి మనకు తీరిక లేదంటే అప్పుడు ఎలా ఉన్నామో, మేకలు కోళ్ళు ఇంకేదో తినేటప్పుడు. అర్థమైందా? సత్యయుగం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యానం చేస్తారు కాబట్టి ఈ యుగంలో ఆ మహాపురుషుడు ఈ శరీరాన్ని తీసుకొని రావడం జరిగింది. ఇక మనం ఆలస్యము చేయకూడదు. ప్రతి ఇంటికి ధ్యానం అనేది కంపల్సరీ వెళ్ళాల్సిందే. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా సంబంధం లేదు, ప్రతి ఒక్కరికి ధ్యానం అనేది వెళ్ళాలి. ఓకే. మరి వెంకీ సారు పత్రి సార్ వచ్చినప్పుడు అటుపక్క కూర్చోన్నారు, మేమందరం ఇటు కూర్చున్నాము. చక్కగా సైకిల్తోటే అందరినీ ధ్యానం చేయమన్నారు. కింద షామేనే వేశారు, అందరికీ భోజనాలంతా వడ్డించడం జరిగింది. సో పత్రి సారు సైకిల్ చేస్తూ వెంకీ సార్ని ఏమన్నా క్వశ్చన్స్ ఆన్సర్స్ మొత్తం అడిగినప్పుడు ఒక మాట రాములు గారు చెప్పారు. ఇంకా రాములు సార్కి ఇంకా రిటైర్మెంట్ కాలేదు, ఇంకా సర్వీస్ ఉంది. కానీ వీళ్ళిద్దరూ అడిగారు, మేము మీరు చెప్తే ఈ రోజు నుండి రిజైన్ చేసేసి జాబ్కి ఆల్రెడీ వెనకబడ్డాం సార్. మేము మీరుపేటలో చాలామంది ధ్యాన ప్రచారం చేస్తున్నారు. ఉద్యోగం రీత్యా మేము ఇంతవరకు అంటే ఉద్యోగం చూసుకోవాలి, ఇటు 2 చూసుకోవాలి కదా, కాబట్టి టైం లేదు. మీరు ఈరోజు చెప్పారనుకోండి, నేను రిజైన్ చేసి వెంటనే 100% లోక కళ్యాణం కోసం పనిచేస్తాను అని ఆ రోజు రాములు గారు అనౌన్స్ చేయడం జరిగింది. కానీ మహానుభావులు ఎలా ఉంటారంటే సమయం వచ్చేంతరికి ఓపిక ఉంటుంది, ప్రజలకి ఓపిక ఉండదు, కానీ గురువుకు ఓపిక ఉంటుంది ఎక్కువ. ఏ సమయంలో ఏది చేయాలో ఆ సమయంలో అది చేస్తారు. సో సారు చెప్పలేదు, నో చెప్పలేదు.
సో సారు కంప్లీట్ అయిన తర్వాత ఏది రిటైర్మెంటు అయిన తర్వాత అప్పుడు సారు మేడం అంతవరకు చేస్తున్నారు. సార్ రిటైర్మెంట్ అయిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్గా ఇంకా పూర్తిగా ధ్యాన ప్రచారం చేస్తే అప్పటికి మీర్పేటలో చాలా కాలనీస్లో మాస్టర్లు తయారైపోయినారు. ఇప్పుడు ఒక వసుదైక కుటుంబం, ఇంతకుముందు మనకి వినయ్ చెప్పారు, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటాం కదా. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఎక్కడ హోమ్ ఇది? వాళ్ళ ఇల్లు ఎక్కడుంది? 5 కిలోమీటర్ల అవతల ఉంది. కానీ ఇప్పుడు వాళ్ళ హోమ్ ఏది? వాళ్ళ హోమ్లో వాళ్ళ అమ్మగారికి ఫ్రాక్చర్ అయ్యింది, ఆమె లేలేని పరిస్థితిలో ఉంది. మరి ఇప్పుడు ఏది హోమ్ అయింది? మీర్పేటలో ఇంతమంది తల్లులు ఉన్నారు కదా, ఇంతమంది తండ్రులు ఉన్నారు కదా, కాబట్టి ఇది హోమ్ అయ్యింది. సో 8 రోజులు వీళ్ళందరూ కలిసి ఆ బిడ్డని ఆ యొక్క ప్రమాదం నుండి బయటికి తీసుకొచ్చి మళ్ళీ ఆరోగ్యవంతులుగా చేయడం జరిగింది. ఇది ప్రేమతోటి అయ్యిందా, హాస్పిటల్కి వెళ్తే అయ్యిందా? ఒకసారి ఆలోచించండి మీరు. మనం ఆరోగ్యం అనారోగ్యం అంటాం కదా, ఆరోగ్యం అనారోగ్యం అయ్యేది ప్రేమతోటి అందరం కలిసిమెలిసి ఉంటే దాన్ని ఫేస్ చేస్తామా, లేకపోతే వాళ్ళని ఒక్కరిగా ఐసీయూలో వదిలేసి నీ పాటలు నువ్వు పడు, నీ కర్మ నువ్వు పడ్డావు, డబ్బులు ఇస్తాము రోజుకు 1,00,000 అంటే నయమవుతుందా? చెప్పండి. దేనికి ఎక్కువ పాజిటివ్ ఎనర్జీ ఉంది? సో ఆ ప్రేమ కావాలి అంటే కుటుంబం కావాలి కదా. సో కుటుంబం అంటే ఏమి జరిగినా, అంటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏది వచ్చినా సరే, సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా మనతో కలిసి ఉండేవాళ్ళు కావాలి. ఒకటి ఉంటే వెళ్ళిపోయేది, ఒకటి కావాలని వచ్చేవాళ్ళు కాదు. ఏది ఉన్నా ఏది లేకపోయినా, ఇంతకుముందు మేడం చెప్పారు, మా ఇల్లు అక్కడ ఉంది, కానీ త్రిమూర్తి పిరమిడ్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఏమైంది? ఇది మా అమ్మగారి ఇల్లు. ఏంటిది అంటే పుట్టిల్లు. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా, అంటే ప్రాబ్లం రావాలని కాదు, ఇక్కడ రాకపోతే కూడా ఉంటారు, వచ్చినా కూడా పుట్టింటికి వచ్చేస్తారు, వచ్చేసి ఇక్కడ మంచిగా ధ్యానం చేసుకుంటారు, వెళ్ళిపోతారు. ఓకే, ఆ సమస్య అంతా తీరిపోతుంది. పత్రి సారు 40 సంవత్సరాల్లో మొత్తం ఈ ప్రపంచంలో ఎన్నో ఊర్లలో ఎంతోమంది పిరమిడ్ మాస్టర్లను తయారు చేశారు. మీకు ప్రతి ఊర్లో ఒక పిరమిడ్ ఇల్లు ఉంటుంది. ఊర్లో పిరమిడ్ ఇల్లు ఉంది అంటే మీరు డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోవచ్చు, ఎవరిని అడగనవసరం లేదు. మన పెద్దవాళ్ళు ఒక సామెత ఉంది, ఊరికి ఒక గడపను సంపాదించరా అని. గడప ఏం చేసుకుంటాడు? గడప అంటే ఆ ఇంట్లోకి ప్రవేశము. గడప దేనికి చిహ్నము? ఇంటిలోకి ప్రవేశము. సో ప్రతి ఊర్లో మనకు ఒక పిరమిడ్ ఉంది అంటే పత్రిసారి ఎంత కష్టపడి ఉంటారు ఆ సమయంలో. దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలంటే ఏం చేయాలి? ఒక ఇంటిని ఎన్ని ఇళ్ళు చేయాలి? 10 ఇళ్ళు చేయాలి. ఏం చేయాలి? చేయగలమా లేదా? అద్భుతంగా చేయగలం. ఇంతవరకు ఈ ప్రోగ్రాం స్టార్ట్ అయినప్పటి నుంచి మన వెంటే ఒక అద్భుతమైన వజ్రాయుధం ఇక్కడ జరిగేటి అన్నీ రికార్డు చేస్తుంది. ఏంటి ఆ వజ్రాయుధం? పిఎంసి. అంటే ఏం జరిగినా మొత్తం రికార్డ్ అవుతుంది ఇక్కడ. ఎవరు ఎప్పుడు చూడాలనుకున్నా ఏం చేయాలి? పిఎంసిని చూస్తే ప్రపంచంలో ఏమేం పాజిటివ్ న్యూస్ ఉందో, ధ్యానం గురించి, సాకారం గురించి, పిరమిడ్ గురించి ఎక్కడెక్కడ ఏమేం చెప్తున్నారు మొత్తం ఎక్కడ రికార్డ్ అవుతుంది? పిఎంసిలో రికార్డ్ అవుతుంది. యాక్చువల్లీ ఇది ఒక సామెత ఉంది, ఎంతమంది విన్నారో చెప్పండి? కథ కంచికి మనం ఇంటికి. ఎంతమంది విన్నారా అందరూ? కథ కంచికి అంటే కంచిలో ఒక రికార్డు రూమ్ ఉంది. ఏంటది? పుణ్య పాపాలు లెక్కేసే ఒక రికార్డు ఉంది. ఎక్కడ? కంచి కామాక్షి దేవి దగ్గర. ఎవరెవరు ఏ ఏ క్షణంలో ఎవరెవరిని బాధ పెట్టారు, ఎవరెవరిని ఎంత మోసం చేశారు, ఎవరెవరు ఎన్ని అన్నదానాలు చేశారు, ఎవరెవరు ఎన్ని మంచి పనులు చేశారు, ఇవన్నీ ఎక్కడ రికార్డ్ అవుతున్నాయి? కంచిలో రికార్డ్ అవుతున్నాయి. మనం ఎక్కడెక్కడ తిరుగుతున్నాము? మీరు ఎక్కడ తిరిగినా రికార్డ్ ఎక్కడవుతుంది? అమ్మయ్య, కంచిలో రికార్డ్ అవుతుంది. సరే, 40 సంవత్సరాలు ఉన్నాను, 41 సంవత్సరం నేను వెళ్ళిపోయినాను. నా ఖాతా ఎక్కడుంది? నేను ఎక్కడున్నాను ఇప్పుడు? ఈ శరీరం వదిలిన తర్వాత ఈ యొక్క ఆత్మ కంచికి వెళ్తుందా, నా ఇంటికి వెళ్తుందా? మా ఇంటికి వెళ్తుంది. ఖాతా ఎక్కడుంది? అమ్మయ్య, అర్థమైందా? మన ఆత్మలన్నీ మన ఇళ్ళకి వెళ్తాయి,
కానీ కథలన్నీ అమ్మయ్య. మళ్ళీ మనం పుట్టాలనుకున్నాం అనుకోండి, అప్పుడు ఆ లైబ్రరీలో సురేషు ఈ సంవత్సరం ఇక్కడ ఉన్నాడు, ఎన్ని కర్మలు చేశాడు అని కంచికి వెళ్ళి ఆ ఫైల్లో నుంచి నా ఫైల్ తీయాలి. నా ఫైల్ తీసి ఈ కర్మలు చేశాను నేను, ఈ కర్మలు నేను తీర్చుకోవాలి. భీమన్నకి నేను 10 లక్షలు మోసం చేశాను కాబట్టి 10 లక్షలు ఇప్పుడు నేను తీర్చుకోవాలి కదా. ఒక సంవత్సరం ఒక జన్మలో తీర్చుకోలేనేమో. భీమన్న గారు నేను 5 లక్షలు తీరుస్తాను, మీ ఇంట్లో పనివాడిగా పుట్టి కాయ కష్టం చేస్తాను, 5 లక్షలు నేను తీరుస్తాను అని ఆ ఫైల్లో నుంచి కొంచెం తీసుకున్నా, ఈ పక్క తీసుకున్నా. ఇంకొకటి ఏంటి, ఎంతోమందిని కొట్టినాను తిట్టినాను కదా, వాళ్ళు కూడా నన్ను కొట్టాలి తిట్టాలి. ఇప్పుడు ఆ కర్మ పోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఆ కథ కొంచెం తీసుకుంటా. అలాగా కొన్ని కథలు తీసుకొని నేను 40 సంవత్సరాలు ఉండాలనుకుంటే 40 సంవత్సరాల ప్రణాళిక, 80 సంవత్సరాలు ఉండాలంటే 80 సంవత్సరాల ప్రణాళిక ఇలాగేసుకొని కంచిలో నుంచి నా ఫెయిల్ తీసుకొని మా అమ్మ కడుపులో పుడతా. అర్థమైందా? ఏమైంది ఇప్పుడు? కంచి క్లోజ్, పై ఇల్లు క్లోజ్. ఇక్కడికి వచ్చినాక అన్నీ మర్చిపోయా. ఏంటి భీమన్నకి నేను ఎందుకు ఇవ్వాలి, నేను ఎందుకు అక్కడ పని చేయాలి? నేను స్వప్న వాళ్ళ ఇంట్లో పని చేస్తా, స్వప్న తన్ని తరిమేస్తుంది. నేను ఇష్టం లేకపోయినా వాళ్ళ ఇంట్లోనే పని చేస్తా. ఎందుకు? అది జీతం ఇయ్యడు. ఎప్పుడు కంప్లైంట్, ఏమి నెలకి 10 రూపాయలు మాట్లాడుకున్నాము, 5 రూపాయలే ఇస్తాడు. కానీ ఆయన వదిలిపోద్దు కావట్లే నాకు. ఎందుకు? ఇది 5 రూపాయల విషయం కాదు, గత జన్మలో కారణాలు ఎక్కడున్నాయి? కంచిలో ఉన్నాయి. మనం ఎక్కడ ఎత్తుకుంటున్నాం? తిరుపతిలో ఎత్తుకుంటున్నాం. ఏడ దొరుకుతుంది? అర్థమవుతుందా? ఎప్పుడైనా మనము కారణం తెలుసుకోవాలంటే కంచికి వెళ్ళాలి. ఏ కంచికి? మన జన్మలో గత జన్మల్లో మనం ఏమేమి చేసాం అవి తెలుసుకున్నప్పుడు ఇది కరెక్టు. ఇప్పుడు ఏమేమి జరుగుతుందో భూమి ఇదంతా కరెక్టే, ఎక్కడ అన్యాయము లేనే లేదు. అర్థమైందండి? ఇప్పుడు 9 అనుకున్నాం కాబట్టి ఆత్మజ్ఞానంలో 9కి ఉన్న విశిష్టత ఎంతో అద్భుతమైనది. మనం ఏమనుకుంటామంటే దైవం దగ్గరికి వెళ్ళడానికి, మోక్షం పొందడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తారు. అంటే ప్రతి ఆత్మ పైనుంచి ఈ లోకానికి వచ్చినప్పుడు దాని లక్ష్యం ఏంటి? మోక్షాన్ని పొందాలి అనే కోరికతో ఇక్కడికి వస్తుంది. కానీ మాయలో పడి, భ్రమల్లో పడి ఆ దారి మర్చిపోయి సమాజాన్ని చూసుకుంటూ ఇంకేకే దారిలో నడుచుకుంటూ మరిన్ని పాపాలు మరిన్ని పుణ్యాలు చేసి ఒక ఫైల్ ఉండేదానికి ఇంకొక ఫైల్ యాడ్ చేసుకొని మళ్ళీ పైకి వెళ్తుంది. ఓకే, కానీ మనం ఏం చేయాలి? ఇప్పుడు మనము ఆ ఫైల్ని, అంటే ఉండే ఫైల్నే జీరో చేసుకునేదానికి ట్రై చేయాలి. ఏంటది? కర్మలు ఏమీ ఉండద్దు, పాప కర్మలు ఉండద్దు, పుణ్య కర్మలు ఉండద్దు, సాక్షిభూతంగా ఉండాలి. కర్మరహితమైన, అంటే ఫలాపేక్ష లేనటువంటి కర్మలు చేస్తూ ఈ యొక్క జన్మని చాలించాలి. దీన్ని అన్నమయ్య ఏం చెప్తారు? ఉభయ కర్మల నుండి వైదొలిగినప్పుడే కైవల్యము. విన్నారా లేదా? ఉభయ కర్మల నుండి వైదొలిగినప్పుడే, అంటే పుణ్యకర్మలు పాపకర్మలు ఈ 2 కర్మల్ని నువ్వు వైదొలిగంటే దాని నుంచి బయటకు వస్తే అప్పుడు నీకు కైవల్యము. అంటే మోక్షం ఎప్పుడు? చెప్పారా లేదా? ఇవి రెండిట్లో నుంచి బయటపడితేనే నీకు మోక్షము. సో మీరు ఈ 2 కాకుండా ఏం చేసినా మళ్ళీ రావాల్సిందే, పోవాల్సిందే. ఇంతవరకు క్లారిటీ ఇస్తే మనము 9 గురించి తెలుసుకుందాం. 9 అనే అంకె పత్రిసారి ఎంత అద్భుతంగా కాన్సెప్ట్లు చెప్తారంటే, భూమి మీద ఎన్నో పనులు ఉన్నాయి, ఏం పని చేసినా మీకు మోక్షము రాదు. క్లారిఫై తెచ్చుకోండి. ఏంటి? ఏ పని చేసినా మీకు మోక్షము రాదు. ఒక పని ఉంది, ఆ పని చేస్తే ఖచ్చితంగా మోక్షము వస్తుంది. అందరి వేలు ఇలా పెట్టండి, చేతులు. ఇవి ఉన్నాయా లేవా? అందరికీ ఉన్నాయా? దీంట్లో 5 కొండలు 9 లోయలు ఉన్నాయి. దీంట్లో ఎన్ని ఉన్నాయి? మొత్తం కలిస్తే ఎన్ని అయినాయి? అమ్మయ్యా, 5 కొండలేమో ఈ చివర్లు,
4 లోయలేమో ఈ మధ్యలో ఉండేటివి. ఓకే, అర్థమైందా? ఈ 9 మీరు పాటిస్తే అప్పుడు మాత్రమే మీకు మోక్షము, విడుదల. ఎన్ని రోగాలైనా సరే, ఎన్ని కష్టాలైనా సరే, ఎన్ని ఇబ్బందులైనా సరే ఈ యొక్క 5 కొండల్ని మీరు దాటాలి. ఓకే, సో దీనికి చిన్న ఎగ్జాంపుల్. ఫస్ట్ కొండ ఏంటి? చిటికిన వేలు చివరి భాగం. ఓకే, సో ఇది శరీరానికి సంబంధించింది. చిటికిన వేలు దేనికి సంబంధించింది? అంటే ఈ భౌతికమైన శరీరం వచ్చిందా లేదా? ఆత్మకు శరీరం ఉందా? లేదు. కానీ జన్మ తీసుకున్నాం కాబట్టి శరీరము ఉంది కదా. సో ఈ శరీరము ఏం చెయ్యాలి? మోక్షం రావాలంటే 2 ప్రధానమైన ఇంద్రియాలని క్లోజ్ చేసుకోవాలి. ఏం చేయాలి? ఒకటి కళ్ళు, 2 నోరు. ఏంటి అపాయమైనటి? ఏంటి మన జీవితంలో మనందరికీ తెలుసు. ఏవి? కళ్ళు, నోరు. ఈ రెండింటిని మూసేయాలి. తో భౌతికంగా మనం రిలీజ్ కావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ కళ్ళు 2 మూసుకోవాలి, రెండోది నోరు మూసుకోవాలి. నోరు మూసుకుంటే మౌనము, ఈ 2 కళ్ళు మూసుకుంటే ధ్యానం. ఓకే, సో ఫస్ట్ ఎవరన్నా మీరు ఎంటర్ కావాలి గర్భగుడిలోకి, గుడి బయట మీరు ఎన్ని చుట్లన్నా చుట్టుకోండి, సంబంధం లేదు. ఎందుకంటే వస్తారు పోతారు ఎన్ని జన్మలైనా. కానీ గర్భగుడిలోకి వెళ్ళాలంటే మాత్రము, అంటే ఆ యొక్క పరమాత్మతో మీరు కలవాలి అనుకుంటే మాత్రము ఏం చేయాలి? ఈ 2 మూసుకోవాలి. మనం ఎన్నెన్నో చుట్టినాం ఇన్ని జన్మలు, కానీ మనకు మోక్షము రాలేదు. ఎందుకు? ఏం పని చేయలేదు మనము? ఈ 2 పనులు తప్ప అన్ని పనులు చేసినాం. అవునా కదా? ఇప్పుడు కూడా చూస్తూ ఉంటాం, ఎంతోమంది ఎన్నో చేస్తూ ఉంటారు, మోకాలతో కూడా నడుస్తూ ఉంటారు. మీరు ఎన్ని మోకాలు చేసినా ఎన్ని చేసినా సంబంధం లేదు. ఎందుకు? ఇవి 2 మూసుకోలేదు. అర్థమైందండి? సో ఫస్ట్ శరీరం ఏం చేయాలి? సాధనకి కళ్ళు 2 మూసుకోవాలి, రెండోది ఓకే. ఇది కదా. కొండ ఎక్కుతానే ఈ ప్రకృతిలో ఒక అద్భుతమైన సామెత ఉంది, సహజమైన ప్రకృతి ఉంది. ఒక కష్టము తర్వాత సుఖం వస్తుంది, సుఖము తర్వాత మళ్ళీ కష్టం వస్తుంది. ఒక లాభము తర్వాత నష్టం వస్తుంది, నష్టం తర్వాత లాభం వస్తుంది. చిన్నదో పెద్దదో ఈ మార్గం ఉంటుంది. కానీ అన్నీ కూడా వరుస పెట్టి ఉండవు. గమనించండి మీరు. ఒక శుభకార్యం జరిగిందంటే వెంటనే ఏదో ఒకటి చిన్నదో పెద్దదో ఉంటుంది. అలాగా గ్యాప్ ఇచ్చుకుంటూ మనకి లెసన్స్ వస్తాయి. పాఠాలు ఎలా తెచ్చుకుంటుంది ఆత్మ? గ్యాప్ ఇచ్చుకుంటూ, పగలు తర్వాత రాత్రి, రాత్రి తర్వాత పగలు, అలాగా జీవితంలో వస్తుంది. ఎవరి జీవితంలో అయినా సరే. ఓకే, సో ఎప్పుడైతే మనం కళ్ళు మూసుకుంటామో, నోరు మూసుకుంటామో, మనము ఈ కొండపై నుంచి ఈ లోయకి దిగుతాము. ఎక్కడికి? లోయకి దిగుతాము. దీన్ని ధ్యాన యోగము అంటాం. ఫస్ట్ ఏంటి ఇప్పుడు? సో ఫస్ట్ మనం ఏం చేయాలి? ధ్యానంలో కూర్చోవాలంటే ఏం చెప్తాం మనం? ఎలాగైనా కూర్చోండి. సుఖ స్థిర ఆసనము. సోఫాలో కూర్చుంటారో, మంచం మీద కూర్చుంటారో, కాళ్ళు చాపుకుంటారో, ఏమన్నా సంబంధం లేదు. కానీ మెయిన్ ఏంటి ఇక్కడ? కళ్ళు తెరవకూడదు, రెండోది నోరు అంటే ఒక మాట కూడా రాకూడదు, శబ్దం కానీ. ఓం నారాయణాయ, ఓం నమ శివాయ, ఇంకా ఏది రాకూడదు. ఇది కంప్లీట్ జీరో. ఇంకా ఇది కంప్లీట్. ఓకే, దాన్ని ఏమంటాము? ఫస్ట్లోయ ధ్యాన యోగము. ఓకే, ఎప్పుడైతే మనము ధ్యాన యోగంలోకి వెళ్ళామో అక్కడ మనసు ఉందా లేదా? అంటే శరీరాన్ని మనం కూర్చొని పెట్టాము. శరీరాన్ని కూర్చొని పెట్టిన వెంటనే హాలాహలం బయటకు వస్తుంది. ఏమొస్తుంది? ఆ హాలాహలం ఇచ్చేది ఎవరు? మనస్సు. అంటే పరీక్ష పెడుతుంది. వీడు ఎంతసేపు కూర్చుంటాడు, నేను పరీక్ష పెడతాను, నా పరీక్షలో పాస్ అయితే వీడికి 100 మార్కులు వేస్తా, లేకపోతే వెయ్యను. సో ఈ రెండో కొండ ఏంటి? రకరకాలైన ఆలోచనలు. ఎందుకురా కళ్ళు మూసుకుంటావు? అందరూ అంత సంపాదిస్తున్నారు కదా, నీ టైం వేస్టు, నీ జీవితం వేస్టు. అదే హాస్పిటల్కి వెళ్ళినావా, ఒక పారాసిటమాల్ వేసుకున్నావా, వచ్చి మళ్ళీ పని చేసినావా, ఇంక 200 వస్తుంది. 8 గంటలు పని చేస్తే 1000 రూపాయలు వస్తుంది. కళ్ళు మూసుకుంటే నీకేం వస్తుంది? జీవితం అంతా వేస్ట్ నీకు. ఆ సినిమా చూడు, ఆ సీరియల్ చూడు. అంటే నిన్ను ధ్యాన యోగం నుంచి మళ్ళీ బయటికి తోసేదానికి ప్రయత్నిస్తుంది మనసు. అర్థమైందండి? కానీ
మన ధర్మం ఏంటి? ఇన్ని జన్మల తర్వాత ఈ జన్మలో మోక్షం కావాలనుకునింది ఎవరు? ఆత్మ, మనసు కాదు. ఏమనుకుంది? ఆత్మ విసిగిపోయింది. విసిగిపోయి నాకు మోక్షం కావాలని పట్టుబట్టింది. కాబట్టి ఇప్పుడు ఆ యొక్క ఆత్మ యొక్క ధర్మం ఏంటి? దీన్ని అధిగమించాలి. అధిగమించాలన్నప్పుడు ఎన్ని లింకులు పెట్టినా, ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినా, నొప్పులు ఇచ్చినా అది తన ధర్మాన్ని వదలదు. ఏంటి ఆ ధర్మము? పట్టరాదు, పట్టి విడవరాదు. పట్టిన నేను ఈ జన్మలో మోక్షం కావాలి అన్నప్పుడు ఎన్ని అడ్డంకులు వచ్చినా నేను సాధించే తీరుతాను అనే ఆత్మ పట్టుబడుతుంది ఆఖరి జన్మలో. అప్పుడేం చేస్తుంది? ఎన్ని ఇబ్బందులైనా కళ్ళు తెరవరు, నోరు విప్పరు, కూర్చున్న చోటనే ఆ హాలాహలాన్ని తీసుకుంటారు. హాలాహలాన్ని తీసుకుంటారు ఎన్ని ఇబ్బందులు పడినా. అప్పుడేమవుతుంది? రెండోది ఇది కూడా దాటేసినాం అంటే దోమలు వచ్చినా. మీకు ఒక ఎగ్జాంపుల్ తెలుసా? రామకృష్ణ పరమహంస దగ్గరికి వివేకానందులు వారు వెళ్తారు పొద్దుట 10 గంటలకి. ఆయన అక్కడ ఉండరు. ఈయనేమో గురు దర్శనం అయిన తర్వాత నేను వస్తానని ఫ్రెండ్కి చెప్పాడు. ఆ రూమ్లోకి ఎంటర్ అయ్యారు, రావట్లేదు. 10 గంటలకు వెళ్ళిన ఆయన 5 గంటలు అయిపోయింది సాయంత్రం, బయటికి రావట్లేదు. అక్కడ గురువు లేరు. ఏం చేయాలి ఇప్పుడు? ఈయన చూసి ఆడికి వెళ్ళి చూస్తాడు. లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక ఆకారం మాత్రమే కనిపిస్తుంది. ఆకారంలో శరీరం కనిపించలేదు, డ్రెస్ కనిపించలేదు. మొత్తము దోమల యొక్క తెర ఉంది. అంటే ఆ దోమలన్నీ కుడతా ఉన్నాయి. ఎవరిని? స్వామి వివేకానందని ధ్యానంలో కూర్చుంటే మొత్తము దుప్పటి లెక్క మొత్తం కుడతా ఉన్నాయి. ఆయన చెలించలేదు. ఎందుకు? గురువును చూసి అంతవరకు నేను రానని చెప్పాడు. 10 గంటలకు కూర్చున్న ఆయన ఇంకా గురువు రాలేదు కాబట్టి 5 గంటల వరకు ధ్యానంలోనే. సో పత్రి సార్ ఏం చెప్పారంటే బ్లడ్ డొనేషన్ ఇచ్చారు. ఏం చేశారు? బ్లడ్ డొనేషన్ ఇచ్చారు. ఎన్ని గంటలు? అది కూడా 10 గంటల నుంచి 5 గంటల వరకు మొత్తం అన్నీ ఇలా దుప్పట్లాగా వచ్చి అన్నీ ఒక్కొక్క బొట్టు తీసుకొని వెళ్ళే అంతవరకు ఈయన చలనము లేదు, మెల్లము లేదు. ఎందుకు? దేని మీద ఆయన పట్టు? దోమల మీదనా, రక్తం మీద, లేకపోతే ఆ గురువుని నేను చూసి అంతవరకు నేను కదలను అని ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ ధర్మానికి కట్టుబడి ఉన్నాడు. ఓకే. సో మనం కూడా ఎప్పుడైతే నేను ధ్యానం ద్వారా నేను విడుదల పొందాలనుకుంటామో, పక్కన వాళ్ళు చెప్పినా, ఇంట్లో వాళ్ళు చెప్పినా, బయట నుంచి ఎటువంటి ప్రెషర్ వచ్చినా నేను నా సాధన చేసుకుంటానని పట్టుబట్టినప్పుడు మనము ఈ రెండో లోయలోకి వస్తాము. దాన్ని ధర్మయోగము ఏమంటారు? ఫస్ట్ ఏమి యోగము? ధ్యాన యోగం. అంటే ధ్యానంలోకి వచ్చినప్పుడు ధ్యాన యోగం వచ్చింది. మన ధర్మాన్ని మనం గుర్తించి స్వధర్మం, నాకు విడుదల కావాలి, నాకు మోక్షం కావాలి, కైవల్యం కావాలి అనే దానికి కట్టుబడి ఉన్నాం. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా దాన్ని ఎదుర్కొని ధ్యానాన్ని కొనసాగించాం. కాబట్టి మన ధర్మాన్ని మనము ఆచరించాము. ఓకే. ఎప్పుడైతే ధర్మాన్ని ఆచరించామో, ధర్మయోగం అయిపోయిందో, వెంటనే మనకు మూడో పరీక్ష వస్తుంది. ఏంటది? బుద్ధి. బుద్ధి అనే పరీక్ష ఏంటి? వాళ్ళు రైటు, వీళ్ళు రాంగు జడ్జిమెంట్ చేసుకుంటూ ఉంటామా లేదా? వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళు చెడ్డోళ్ళు. సూర్యుడు కానీ 2 డిగ్రీలు ఎక్కువ కాసింది అనుకో, ఏమవుతుంది? సూర్యుడి మీద కూడా కమెంట్స్. వర్షం కానీ ఒక 2 పదులు ఎక్కువ పడింది అనుకోండి, ఈ వర్షం ఇక్కడ ఎందుకు పడాలి అంటే ఇతనే సృష్టికర్త అన్నట్టు, పలానా ఊర్లో వర్షం పడకూడదు, ఎందుకు? వీళ్ళ పంట నష్టమవుతుంది. ఎంత స్వార్థం చూడండి. మన చేతిలో ఉందా లేకపోతే ప్రకృతి చేతిలో ఉందా? మరి ప్రకృతి సరిగ్గా చేస్తుందా, సరి కాకుండా చేస్తుందా? మాయలో ఎవరున్నారు? మనుషులు ఉన్నారా? ప్రకృతి ఉందా? మనుషులు ఉన్నారు. మరి ప్రకృతి తన పని తను కరెక్ట్గా చేస్తుంది కదా. మరి జడ్జిమెంట్ ఎవరు ఇస్తున్నారు? తెలిసి ఉన్నవాడు చేస్తున్నాడా, తెలియకుండా ఉన్నవాడు చెప్తున్నాడా? నువ్వు ఎవరితోనే పెట్టుకోవాలి, సూర్య భగవాన్తో ఎందుకు పెట్టుకుంటున్నావు? నువ్వు అసలు ఫైటింగ్ చేయగలవా? 2 డిగ్రీలు పెరిగితేనే తనకలాడుతున్నావు, కానీ మాటలు ఏమంటున్నావు? ఏమంటున్నావు? 2 డిగ్రీలు పెరిగిపోయినాడు. ఎవరి కోసం పెరిగాడు? ఏమన్నా కారణం తెలుసా? కారణం తెలీదు. మరి ఎందుకు మాట్లాడినావు? అందుకే మన ఫస్ట్ దాంట్లో మనం నోరు మూసుకుంటాము, నోరు తెరవము, ఎవరి మీద ఏమీ కామెంట్ చేయము, ఏమి. ఓకే.
సో ఎప్పుడైతే మనము జడ్జిమెంట్ ఆపేస్తామో ప్రకృతిలో ఏమి జరిగినా కరెక్టు. ఎందుకు చెప్పండి? ఈ మీర్పేట్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ఇంత అద్భుతంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే ఇంతమంది కలిస్తే ఈరోజు నుంచి కాదు, ఒక 15 సంవత్సరాల క్రితం నుంచి వీళ్ళకి ఎన్నో మనస్పర్ధలు ఉంటాయి, ఎన్నెన్నో ఉంటాయి. ఒక కుటుంబంలో ఎన్ని ఉంటాయి ఉండవా? ఇంతమంది డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ ఉంటాయి, అన్నీ అడ్జస్ట్ చేసుకొని మొత్తం ఐకమత్యం కావాలంటే ఎన్నో పడుంటారు. అన్నీ పడినా రిజల్ట్కి వచ్చేసరికి మేమంతా ఒకే కుటుంబము, ఒక్కరు ఏదైనా చెప్తే దాన్ని అందరము పాటిస్తాము అంటే ఎక్కడో అందరూ ఐక్యంలో వచ్చారా లేదా? వాళ్ళ భావాలు వేరువేరైనా సరే మొత్తము ఈ ఏరియా మొత్తం అందరూ శాకాహారులు అవ్వాలి అనే ఒక కారణం చేత వీళ్ళందరి వ్యక్తిగత అభిప్రాయాలను పక్కన పెట్టి సామూహిక శక్తి కోసం పనిచేశారు. అవునా? మరి ఎంత పెద్ద శక్తి అది. సో ఈ మీర్పేటలోనే ఇంత అద్భుతంగా జరుగుతుంటే అన్ని లోకాలను పాలించే ఆ పార్వతీదేవి దగ్గర పనిచేసే కర్మదేవతలు, ధర్మదేవతలు, తూచా తప్పకుండా ధర్మాన్ని కర్మాన్ని పాటించేవాళ్ళు తప్పు చేస్తారా? సూర్యభగవానుడు 2 డిగ్రీలు ఊరికేనే పెరగతాడా? చెప్పండి, ఒకసారి ఆలోచించండి. లేకపోతే చలి 5 గంటల నుంచి చలి పెరిగిందండి. ఎందుకు పెరిగింది? ఏం పెరిగింది? ఫస్ట్ బుర్ర కదా ఉపయోగించాలి. ఎవరి కోసం పెరిగిందో, ఎందుకోసం పెరిగిందో మనము మన లోపలికి వెళ్తే తెలుస్తుంది. మాట్లాడితే ఏమవుతుంది? అది ప్రకృతిని నిందించినట్టు అవుతుంది. ఎవరిని నిందించే అధికారం నీకు లేదు. ఎందుకంటే ఇది నీ ఇల్లు కాదు, ఇక్కడ నువ్వు గెస్ట్ మాత్రమే, ఇది నీకు రెంట్కు మాత్రమే. శరీరం కూడా రెంట్కు తెచ్చుకున్నది. ఇంతకుముందు అనుకున్నాం ఈ దేహం వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్తా? నేను మా ఇంటికి వెళ్తా, నా ఫైల్ కంచిలో ఇస్తాను. ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? మా ఇంటికి వెళ్తుంది. మరి గెస్ట్ ఉన్నప్పుడు ఇంట్లో ఎలా ఉండాలండి? గెస్ట్ ఎలా ఉండాలి? ఎలా ఉంటే మర్యాద ఇస్తాం ఇంట్లో వాళ్ళము? గెస్ట్ లాగా ఉంటే. అక్కడ అధికారం చేస్తే ఏమవుతారు? ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? గెంటేస్తారు. మరి భూమాత కూడా అదే చేస్తుంది కదా. నువ్వు గెస్ట్ లాగా వచ్చిన వాడివి, గెస్ట్ లాగా ఉంటే నీకు అన్ని మర్యాదలు వస్తాయి. నువ్వు ఇంటినే ఆక్రమించుకుందాము, ఇక్కడ ఏదేదో పనికిరాని పనులు చేస్తామన్నప్పుడు భూమాత ఊరుకుంటుందా? మరి భూమాతని నడిపించే పార్వతీదేవి ఒప్పుకుంటుందా? సో భూమాతను కానీ పార్వతీదేవి కానీ మనం నిందించాము అంటే, సూర్యుడిని కానీ పంచభూతాలనైనా కానీ, యుద్ధము ఎవరితో పెట్టుకుంటున్నాము? మామూలుతో పెట్టుకుంటున్నామా? హయ్యర్ ఎనర్జీ మాస్టర్లతో పెట్టుకుంటున్నామా? సో ఇక్కడ ఏది ఉత్తమము? నోరు మూసుకొని ఉండడం ఉత్తమమా? మాటల ద్వారా మన కర్మలను పెంచుకోవడం ఉత్తమమా? మరి ఇన్ని రోజులు ఏం చేశాం? మన కర్మలు ఎందుకు పెరిగినాయి? అర్థమైందా మీకు? మీరు ఎవరు ఏమి చేయలేదు, మాటల వల్లనే కర్మలన్నీ మూటగట్టుకున్నారు. మరి ఇప్పుడు ఏమి తగ్గిస్తే మనకు కర్మలు తగ్గుతాయి? అది ఇక మీదటన్నా మనము మన జీవితము వరకే చూసుకుంటూ మౌనంగా ఉంటే మనము ఒక రమణ మహర్షి అవుతాము. రమణ మహర్షికి ఏ కర్మ లేదు. అయిందా లేదా? మన కర్మలన్నీ కూడా దగ్ధమైపోతాయి. సో ఎప్పుడైతే మనము ఈ జ్ఞానాన్ని అందరి మహానుభావుల దగ్గర నుంచి తీసుకుంటామో ఈ 3వ కొండ దాటుతాము. ఏంటిది? ఏంటి ఈ 3వ కొండ? బుద్ధి అనే కొండని. ఇప్పుడు శరీరం అయిపోయింది, ధ్యాన యోగం వచ్చింది, తర్వాత మనసు అయింది, ధర్మయోగం వచ్చింది, ఇప్పుడు బుద్ధి అయింది. ఇప్పుడు ఏ వస్తుంది చెప్పండి? బుద్ధి వచ్చిన తర్వాత జ్ఞానయోగము ఏమొస్తుంది? సో ఈ 3వ లోయ ఏదైతే ఉందో ఏంటది? జ్ఞానయోగము. చూడండి, ఒక యోగి ఆత్మకథ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో చాలామంది చదివారు. ఒక యోగి ఎవరు రాశారు? అది యోగానంద పరమహంస గారు రాశారు. అంతకు ముందు వరకు ఈ ప్రపంచంలో 800 సంవత్సరాల నుంచి ఒక యోగి భూమాత కోసము, ఇక్కడ ఉండే సాధకుల కోసము తన జీవితాన్ని మొత్తము వెచ్చించి తన పుణ్యాన్ని అంతా అందరికి దారిపోస్తానని తెలీదు. ఆ బుక్ వచ్చి నాకు తెలిసింది. మహావతార్ బాబాజీ గురించి, లాహారి మహాశయ గురించి, యుక్తేశ్వర గిరి నుంచి. మరి ఆ బుక్లో ఎంత జ్ఞానం ఉంది? తన జీవిత సారాన్నంతా, అనుభవాన్నంతా ఒక బుక్ రాస్తే
అది ప్రపంచంలో అందరినీ ఆధ్యాత్మిక వైపు తీసుకెళ్తే మనందరిలో ఇంత చైతన్యం వచ్చింది, అంటే ఒక జ్ఞానం వచ్చింది. తో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో పత్రి సార్ ఇచ్చిన మనకు గొప్ప బహుమానం ఏంటంటే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నేర్చుకోండి. ఏమన్నారు? ఒక సెక్షన్ వాళ్ళ దగ్గర నుంచి కాదు, ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మీకు నేర్చుకునేది ఉంటుంది కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోండి. ఒక తుమ్మిదిలాగా. అర్థమైందండి? సో ఎప్పుడైతే మనము ఈ బుద్ధి అనే దీన్ని దాటుతామో మనకు జ్ఞానయోగం వస్తుంది. ఓకే, ఫస్ట్ ఏంటి? ధ్యానయోగము, ధర్మయోగము, తర్వాత జ్ఞానయోగము. ఎప్పుడైతే జ్ఞానయోగం వస్తుందో చూడండి, అప్పుడు ఇది. ఇప్పటి వరకు మీరు కళ్ళు మూసుకున్నారు, నోరు మూసుకున్నారు, కూర్చోవడం నేర్చుకున్నారు. ఇంకా శ్వాస మీద పట్టు రాలే మీకు. బాగా గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ధ్యానంలోకి ఎంటర్ అయినారే కానీ శూన్య స్థితి ఇంకా రాలేదు. నేను గంట కూర్చున్నానండి, అన్నీ ఆలోచనలే, అది ఏం పాడో ఆలోచనలే, ఇంక ఎన్ని రోజులు కూర్చోవాలి నేను? టైం వేస్ట్. అంటే నువ్వు కూర్చుంటేనే వచ్చేస్తుందా? ఇవి 3 దాటితే, ఈ 3 కొండలు దాటితే 4వది శ్వాస మీద ధ్యాస. అర్థమైందా? మీరు 1వ క్లాసులో జూన్లో జాయిన్ అవుతానే మీకు సర్టిఫికేట్ ఈడు. జూన్లో జాయిన్ అయ్యి ఏప్రిల్లో కంప్లీట్ చేస్తే అప్పుడు 1వ క్లాస్ పాస్ అవుతారు. నేను కళ్ళు మూసుకుంటేనే నాకు అయిపోవాలి అంటే అదేటవుతుంది? నేను ధ్యానం చేస్తానండి, 1 గంట చేస్తాను, 10 నిమిషాలు చేస్తా, 10 నిమిషాలు 20 నిమిషాలు చేసేదానికి ఏంటది? టైంపాసా? జీవిత లక్ష్యం మీద ఎలా ఉండాలి దృష్టి చెప్పండి. నేను పట్టే సిక్సర్ కొట్టాలి అనుకున్నప్పుడు ఎంత ప్రాక్టీస్ చేస్తే ఆ సిక్సర్ కొడతాడు? అప్పుడప్పుడు ఆడితే సిక్సర్ కొడతారు చెప్పండి. సో నేను ఈరోజు చేసేస్తాను, రేపు నాకు నడుము నొప్పిగా ఉంది, నేను బాగా రెస్ట్ తీసుకుని నాకు ఎల్లుండికి 2 గంటలు చేస్తా. నడుము నొప్పి పోతే కదా నువ్వు 2 గంటలు చేసేది. అసలు చేసేది ఎందుకు? నడుము నొప్పి పోవడానికి. అర్థమైందా? మనసు ఎలా తిరుగుతుందో బాగా తిప్పి కొడుతుంది. ఆ రోజే మీరు ఏదే రోజైతే 41 రోజులు చేయాలనుకుంటారో ఆ రోజే మీకు ఇంపార్టెంట్ కాల్ వస్తుంది. ఈరోజు కానీ రాకపోతే నీకు ఉద్యోగంలో తీసేస్తాను పరీక్ష. ఇప్పుడు నీకు ఉద్యోగం కావాలన్నా ధ్యానం కావాలన్నా మీరే చేసుకోవాలి. మీరు కానీ ధ్యానానికి పర్మిషన్ ఇస్తే నేను ధ్యానమే చేస్తాను, ఇది జీవిత లక్ష్యం అని కూర్చున్నారనుకోండి, ఇది తప్పు పట్టడం కాదు, మన డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటాము. ఎప్పుడైతే ఈ డెసిషన్ తీసుకున్నారో నేను 2 గంటలు ధ్యానం చేసే జాబ్కి కూడా వెళ్తాను, వేరే పని చేస్తాను అనుకుంటారో అనుకోకుండానే 9 గంటలకు మీకు ఫోన్ వస్తుంది, నాయనా ఆఫీసర్ రావట్లేదు, ఈరోజు సెలవు ప్రకటిస్తున్నాము. ఈ పరీక్ష ఏమైంది? 2 గంటలు మనకు పరీక్ష. మనం జీవిత లక్ష్యం వైపు ఉన్నామా, లేకపోతే ఇంకా ఏదైనా అవకాశం వచ్చి దీన్ని తప్పిద్దామా? సో ఈసారి కూడా తప్పించారనుకోండి, ఇంకొక జన్మలో మళ్ళీ కలుసుకోవాలి. మనం ఏమిటి కలుసుకోవాల్సిన అవసరం లేదు. ఈ జన్మలోనే మనమందరము కైవల్య ప్రాప్తిని పొందుదాము. ఓకే. సో ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెడతారో, శూన్యంలోకి వెళ్తారో, 1 గంట ధ్యానం చేసినప్పుడు, ఇప్పుడు అంటే 15 సంవత్సరాల క్రితం మనం ఈ స్థితిలో ఉన్నాము, 15 సంవత్సరాల తర్వాత ఇప్పుడే స్థితిలో ఉన్నాం, ఈ స్థితిలో ఉన్నాము. అంటే ఇప్పుడు మనకు ధ్యానం అర్థమయ్యింది, ఇప్పుడు మనం ధ్యానంలో శూన్యస్థితికి వెళ్తున్నాము. మార్పు ఎప్పుడు వస్తుందండి? ఇక్కడున్నప్పుడు వస్తుందా, ఇక్కడున్నప్పుడు వస్తుందా? ఇక్కడున్నప్పుడు చిన్న చిన్న మార్పులు, ఇక్కడికి వచ్చినప్పుడు ఎందుకంటే 3 కొండలు ఎక్కి 3 కొండలు దిగినావు, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది? ఉందా లేదా? ఇక్కడ ఏ కొండ ఎక్కలేదు, ఇక్కడ 3 కొండలు ఎక్కి దిగిన అనుభవము ఉంది. వర్షం పడినా నేను కళ్ళు తెరవను, ఎండ 50 డిగ్రీలు వచ్చినా నేను కళ్ళు తెరవను అని నిశ్చయానికి ఆత్మ ఎప్పుడైతే వస్తుందో దానికి తిరుగులేదు. ఆత్మశక్తి ముందు సూర్యుడి శక్తి 1/1000 వంతు. ఎంత? ఆత్మ వెలుగు ఎదురుగా సూర్యుడి వెలుగు ఎంత? 1/1000 వంతు. దేన్ని చూసి ఎవరు భయపడతాన్నాడు ఇప్పుడు? అజ్ఞానంలో 2 డిగ్రీలు పెరిగితే నువ్వు అట్ట భయపడుతున్నావే, నీ యొక్క నిజ స్వరూపం తెలిసిందనుకోండి, నువ్వు కృష్ణుడు పక్కన పక్కన ఉన్నారనేవి నీకు ఒక భావన వచ్చిందనుకోండి, అప్పుడు ఎంత శక్తి ఉన్నట్టు మనకు అర్థం చెప్పండి. మరి మన శక్తి మనం తెలుసుకోవాలని వద్దా?
సో ఎప్పుడైతే మనము ధ్యానంలో పరిపూర్ణులు అవుతామో, ఆ శూన్య స్థితిలో ఉంటామో, అప్పుడు ఒక నెక్స్ట్ ఏముంది ఈ తర్వాత ఏముంది? అది ఆ లోయకి ఏమైనా డిఫరెన్స్ ఉందా? అమ్మయ్యా, ఈ లోయలు ఎంత చిన్నవి, ఈ లోయ ఎంత పెద్దది కనిపిస్తుందా? మరి ఇది ఏమి యోగము? ధ్యానం చేసిన తర్వాత, జ్ఞానం వచ్చిన తర్వాత మనం ఏ యోగంలోకి వెళ్తాము? కాదు, ఇక్కడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో వనస్థలిపురం కానీ, ఎల్బీ నగర్ కానీ, మీర్పేట కానీ, కొత్తపేటను కూడా కలుపుకుందాం, వీళ్ళందరూ ధ్యాన మహాచక్రంలో ఏం చేస్తారు? ఏం చేస్తారు? సరే, విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉంటారు. ఆల్మోస్ట్ ఆల్ ద టైం ఏం చేస్తారు? యోగ నిద్రలో ఉంటారు. లక్ష్మీదేవి ఏం చేస్తూ ఉంటుంది? సేవ చేస్తూ ఉంటుంది. సో ఇది ఏ యోగానికి సంబంధించింది? ధ్యాన యోగము, ధర్మయోగము, జ్ఞానయోగము. ఇది ఎంత పెద్దది అంటే మీరు ఎంత చేయాలనుకుంటే అంత చేయొచ్చు. ఎంత సేవ చేస్తారో మీరు అంత మీకు అవగాహన వస్తుంది. మీరు వాళ్ళతో కలిసిపోతారు, వాళ్ళు మీతో కలిసిపోతారు. మీకు వాళ్లకు మధ్యలో ఉండే ఏదైతే తారతమ్యాలు ఉన్నాయో అవన్నీ అండర్స్టాండింగ్కి వచ్చేసి మీరు ఎవరిని కూడా జడ్జి చేయరు, ఎవరిని కూడా తప్పు పట్టరు. వాళ్ళు మీరు ఒకటే అయిపోతారు. దాన్ని రెండు ఒకటి అవ్వడాన్ని యోగము అంటామా? రెండు వేరువేరుగా ఉంటే వియోగము, రెండు కలిస్తే యోగం అవుతాము. ఆ యోగము ఈ సర్వీస్ మొత్తం సేవ చేస్తే అప్పుడు మనకి జ్ఞానములో ఉన్నత స్థితికి వెళ్తాము. ఏంటిది? బొటన్ వేలు. జ్ఞానములో ఉన్నత స్థితికి వెళ్తాము. ఇక్కడ కృష్ణుడు చెప్పినట్టు, పత్రిసారి చెప్పినట్టు, ఎప్పుడైతే మీరు జ్ఞానంలో ఒక ఫుల్ పిక్చర్ అవుతారో మీకు ఇంకా దుఃఖం అనేది జీవితంలో ఉండదు. జ్ఞానము రానంతవరకు దుఃఖంలో ఉంటారు. జ్ఞానం వచ్చిన వెంటనే దుఃఖము వెళ్ళిపోతుంది, బాధలు వెళ్ళిపోతాయి, కష్ట నష్టాలు వెళ్ళిపోతాయి. అంటే ఏమైంది ఇక్కడికి వచ్చినాక? ఇప్పుడు మీకు జ్ఞానము ఉన్నత స్థితికి వెళ్ళినప్పుడు సేవ ద్వారా మీరు ఏ స్థాయికి చేరుకున్నారు? 5వ కొండ. ఇది 5వ కొండ. ముక్తి. ఏంటది? అమ్మయ్యా, అర్థమైందా? అంటే మీ జ్ఞానం ఎంతగా ఉంటే అంత మీరు హ్యాపీగా ఉంటారు. అర్థమైందండి? జ్ఞానయోగం ఇక్కడ ఉంది, కానీ జ్ఞానయోగం సిద్ధించింది ఎప్పుడు? సేవ చేసిన తర్వాత. అర్థమైందా? జ్ఞానయోగం ఇక్కడ వచ్చేసింది మీకు, కానీ అది ఎప్పుడు మీకు ప్రతిఫలాన్ని ఇచ్చింది? అంటే ఫ్రూట్స్ ఇచ్చింది సేవ చేసి. ఆ సేవలో మీరు ఇంత పెద్ద సేవ చేసి ఇక్కడికి వచ్చినప్పుడు, ఈ చివరకు వచ్చినప్పుడు. అర్థమైందండి? ఈ కొండ 5వ కొండ ఎక్కినప్పుడు. ఇప్పుడు మొత్తం ఎన్నేనాయి? 9 లేవా? ఇప్పుడు కళ్ళే మూసుకోలేదు, నోరు వడవడా వాగుతుంది. మీరు ఈ లోకాన్ని 108 సార్లు తిరిగినా ఇది వస్తుందా? ఈ రెండింటికి ఎంత తేడా ఉంది చెప్పండి. నాకు ముక్తి వచ్చేసింది అనుకున్నాడు అనుకో, దారిలో వెళ్తూ కాలు ఇరిగిపడింది అనుకోండి, ఒకరి మీద ఆధారపడాల్సి వచ్చింది అనుకోండి, దాన్ని హ్యాపీగా తీసుకోవాలన్నా నా కర్మ ఇలా తగలడింది అనేసి ఇంకొక రకంగా మాట్లాడాలన్నా? హ్యాపీగా తీసుకునేవాడు ముక్తి పొందినవాడు. ప్రతి చీటికి మాటికి వేరే వాళ్ళ మీద నిందేస్తూ, ప్రకృతిని తిట్టుకుంటూ, దేవుడిని తిట్టుకుంటూ, వేరే వాళ్ళనే దోషిగా చేసేవాడు జ్ఞాని కాజాలడు. అర్థమైందండి? మన జ్ఞానం ఉందంటే ఏమర్థము? మన లైఫ్లో ఏం జరిగినా దానికి ఎవరు కారణము? మనమే కారణము. మనము కారణము అయినప్పుడు, మనకు శక్తి ఉన్నప్పుడు దాన్ని మార్చుకునే స్థితి మనకు ఉందా లేదా? అర్థమైందా? నా జీవితం నా ఇష్టం కాబట్టి దాంట్లో ఏది కరెక్షన్ చేసుకోవాలని నేను చేసుకోగలను, వేరే వాళ్ళని ఏమి అనకుండా. ఓకే, అర్థమైందా? 9. సో 5 కొండలు, 4 లోయలు. సో ఇక్కడికి మీరు ఎంటర్ అయితే మాత్రమే మనకు మోక్షం వస్తుంది.
ఓకే, మరి ఈ గర్భగుడిలోకి వెళ్ళాలంటే భగవద్గీతలో ఒక సెంటెన్స్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే అది కృష్ణ భగవానుడు చెప్తాడు, ఈ యొక్క శరీరంలో ఉండే ఆత్మ ఏం తీసుకోవాలి? ఏం తీసుకోవాలి? ఫలం, పత్రం, పుష్పం, తోయం. ఏంటవి? ఇవి 4 తీసుకోవాలి. ఆత్మ లోపల ఉంది, ఈ శరీరాన్ని పోషించాలి అన్నప్పుడు ఈ శరీరంకి ఏం వెళ్ళాలి? ఫలం అంటే పండ్లు, పత్రం అంటే ఆకులు, ఆకుకూరలు, పుష్పం అంటే పండ్లు అంటే ఫలాలు, పండ్లు, పత్రాలు, తోయం అంటే నీరు. ఇవి 4 సమర్పించాలి. ఎవరికి? మన లోపల ఉండే ఆత్మకి. ఆత్మ అంటే ఆత్మ తీసుకోదు అక్కడ. ఈ శరీరాన్ని నిలబడాలి అంటే దానికి కొంచెం ఆహారం కావాలి. ఆ ఆహారము ఎలాంటిది అయి ఉండాలి? ప్లాంట్ బేస్డ్ ఫుడ్, అంటే వృక్ష సామ్రాజ్యం నుంచి వచ్చే ఫుడ్ మాత్రమే ఈ శరీరానికి పడాలి. మరి మనం ఎందుకు కళ్ళు మూసుకోలేకపోతున్నాము? రెండోది, నోరు మన అదుపులో లేదు అంటే ఏ ఆహారం దీనికి కారణం చెప్పండి? అమ్మయ్యా, ఏ ఆహారం వల్ల మనం ఈ పని చేయలేకపోతున్నాం ఎన్ని సంవత్సరాలుగా? ఏ ఆహారం తీసుకుంటే ఇవి 2 మన చెప్పు చేతుల్లోకి వచ్చినాయి? కృష్ణుడు ఎప్పుడు చెప్పాడు ఇది? 5000 సంవత్సరాల క్రితం భగవద్గీతలో చెప్పారు ఏం తీసుకోవాలని. మనం ఏం చేసాం దాన్ని? మనం ఏం తీసుకుంటున్నాం? రేపు ఏమొస్తుంది? ఈరోజు ఏం వారం? ఈరోజు శనివారం. రేపు ఏమవుతుంది? స్పృహ లేదా? స్పృహ ఉందా లేదా? పాతాళానికి పోతా ఉన్నావురని చెప్పినా ఎవరు? కృష్ణ భగవానుడు, నేను కాదు. కృష్ణ భగవానుడు పాతాళానికి వెళ్తున్నవారని చెప్పినా మరి ఏముందో పాతాళలోకంలో కానీ రాత్రి 12 నుంచి స్టార్ట్ అవుతాయి. ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు చెప్పండి? ఎవరి కర్మకి వాళ్ళే బాధ్యులు. బాగా గుర్తుపెట్టుకోండి. వేరే వాళ్ళ కోసం మీరు దుఃఖపడ్డారు అంటే మీకు జ్ఞానం లేదు. మనం చేయాల్సిన పని చేశాము, తర్వాత ఎలా ఉండాలి? మనం చేయాల్సిన పని చేసిన తర్వాత మనం ఎలా ఉండాలి? ఈ స్థాయికి వచ్చిన తర్వాత ఎలా ఉండాలి? సాక్షిభూతంగా ఉండాలి. చెప్పాము, చెప్పి మనం వదిలేసాము. తర్వాత ఏ ఏ కార్యక్రమాలు వస్తాయో, ఏ కర్మ ఎలాగ ఉంటుందో దాంతో మనం బంధం పెంచుకోకుండా, మన ఆనందాన్ని మనము త్యజించకుండా హ్యాపీగా జీవించాలి. అప్పుడు మాత్రమే మనకు కైవల్యం వచ్చినట్టు. ఏ చీటికి మాటికి మనం బాధపడినా, దుఃఖపడినా మనం ఇంకా బుద్ధుడు కాలేదని అర్థము. ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు ఇక్కడ సంబంధమే లేదు. నాకు తెలిసి ఇక్కడ ఎవరు ఇంట్లో వాళ్ళు లేరు. ఇక్కడ డిఫరెంట్ ప్రపంచాల నుంచి, నక్షత్ర లోకాల నుంచి మాస్టర్సు ఈ త్రిమూర్తి పిరమిడ్కి వచ్చారు. దేహంలో ఎవరున్నారో బయట ఎవరున్నారో మనకు తెలియదు. ఎందుకు? ఈ కళ్ళతో వాళ్ళని గుర్తించలేము. ఓకే, సో అటువంటప్పుడు మనం హ్యాపీగా ఉండాలి అనుకున్నప్పుడు ఏ ఆహారం చెప్పాలి? మనము సజెస్ట్ చేయాలి బయట వాళ్ళకి? శుద్ధ శాకాహారం తీసుకోవాలి. కాయగూరలు ఎవరైతే ఆ శాకాహారం తీసుకుంటారో వాళ్ళకి ఆటోమేటిక్గా ఇది అబ్బుతుంది. ఏంటది? కళ్ళు మూసుకోవడము, నోరు మూసుకోవడము. అంటే ఎప్పుడైతే ఇది చేస్తారో అంతవరకు ఉన్న కర్మలన్నీ కూడాను ఏమవుతాయి? దగ్ధమైపోతాయి. ఇక మీదట మనం నోరెత్తి మాట్లాడడం కాబట్టి కొత్త కర్మలు యాడ్ కావు. అర్థమైందండి? మీరు ధ్యానం చేసిన తర్వాత కూడా భీమన్న గారు మీ అమ్మాయికి పెళ్ళయిందా? స్వప్న గారు పాస్ అయ్యాడా? 90 మార్కులు వచ్చినాయా అన్నారు అనుకోండి. అప్పుడు జ్ఞానం వచ్చినట్ట, వాళ్ళ జీవితాల్లో మనము తల దూర్చినట్ట. అంటే మీరు ధ్యానం చేశారు కానీ ఇంకా జ్ఞానం రాలేదని అర్థం. జాగ్రత్తగా ఉండండి. నోరు మాట బయటకు వచ్చేటప్పుడు ఎవరి పర్సనల్ విషయాలు కూడా మనం ఇంటర్ఫియర్ కాకూడదు. యు ఆర్ నాట్ ఏ మాస్టర్.
మీరు మాస్టర్ కాదు. ఎందుకు? మీరు వేరే వాళ్ళ యొక్క వ్యక్తిగతమైన విషయాల్లో తలదూరుస్తున్నారు. దానివల్ల వాళ్ళు కూడా బాధ కలుగుతుంది. సో మనకి ఏ అధికారం లేదు. వేరే వాళ్ళ ధ్యానం గురించి చెప్పండి, ధ్యాన ప్రచారం గురించి చెప్పండి, ఆత్మజ్ఞానం గురించి చెప్పండి. అంతేగాని పర్సనల్గా ఎవరిని తీసుకోకండి. ఒక ₹1,00,00,000 ఉంటుంది, 2 రోజుల్లో ₹1,00,00,000 మాయమవుతుంది. నేను వెళ్ళి స్వప్న 2 రోజుల్లో నువ్వు బీదదానివి అయిపోయినావా అని నేను అనుకోండి, నాలో ఏం లేదు చెప్పండి. నేను ఎవరు నీకు ఆశ్రయాన్ని ఇచ్చేదానికి? నీ ఆత్మ ఉంది, నీ ఆత్మకు అన్నీ తెలుసు, నీ ఆత్మ ప్రాణాలకి నువ్వు రాసుకొనే వచ్చినావు. నేను ఎవడు నీ గొట్టంగాడిని? నీకు నా ఇంట్లో తావు ఇచ్చేవాడిని. అర్థమైందే లేదా? తో మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మాటల వల్లనే కర్మలు 90% పెరుగుతాయి. మాటలు తగ్గించుకుంటే, మౌనంలో ఉంటే ఏమవుతుంది? 90% మనము కర్మలు తగ్గించుకున్న వాళ్ళం అవుతాము. ఎప్పుడైతే కర్మలు లేవో మన ప్రయాణము సాఫీగా జరుగుతుంది. లేకపోతే ఒక 40 కిలోలు వేసుకొని నడిస్తే ఎట్టుంటుంది ప్రయాణం? చిన్న బ్యాగ్ వేసుకొని వెళ్తే ఎట్టుంటుంది? అది డిఫరెన్స్. మన ప్రయాణం ఎలా ఉండాలి? చిన్న బ్యాగ్ వేసుకొని ఎప్పుడు అవసరం తీసినామా, ఒక టవల్ కింద వేసినామా, ధ్యానంలో కూర్చున్నామా, తర్వాత టవల్ మడిచినామా, దాంట్లో పెట్టినామా, ఆ ఇంట్లో పిరమిడ్, ఆ ఊర్లో పిరమిడ్ ఎక్కడుందో చూసామా, వాళ్ళ ఇంటికి వెళ్ళామా, మన జ్ఞానాన్ని కొంచెం ఇచ్చామా, వాళ్ళ జ్ఞానాన్ని కొంచెం తీసుకున్నామా, పిఎంసికి దాన్ని ఫార్వర్డ్ చేసామా, వేరే ఊరికి వెళ్ళిపోయినామా. ఎట్టుంది ప్రయాణం? చాలా తేలిగ్గా ఉంది ప్రయాణం. కానీ మనం ఏం చేస్తాం తెలుపు? బరువులు వేసుకుంటా పోతాం. నేను మాస్టర్ని, ఒక బరువు ఏంటది? వీళ్ళు ఏమన్నా తక్కువైన వాళ్ళు ఇక్కడ కూర్చునే వాళ్ళు చెప్పండి. ఒక ఆత్మ ఇంకొక ఆత్మ సమానమని కృష్ణుడు చెప్పినప్పుడు చెప్పాడా లేదా కృష్ణుడు? మనం ఏం చేస్తాం ఇక్కడ? అంటే కింద కూర్చుంటే చిన్న కాదు, పైన కూర్చుంటే పెద్ద. అన్నీ సమానమైన ఆత్మలు. ఏంటిది? అన్నీ సమానమైన ఆత్మలు. నా పాఠాలు వేరే, మీ పాఠాలు వేరే, వీళ్ళ పాఠాలు వేరే. పాఠాలు వేరువేరుగా ఉన్నాయి, కానీ ఆత్మ మాత్రం ఒక్కటే. అర్థమైందండి? సో ఎవరిని మనము జడ్జ్ చేయకూడదు, మౌనంగా ఉందాం. ఈ సంవత్సరం రాములు గారు చెప్పినట్టు పిఎస్ఎస్ఎం యొక్క మూమెంట్ మొత్తము ప్రపంచవ్యాప్తంగా పాకబోతుంది. ఒక్క మీరుపేట కాదు, ప్రపంచవ్యాప్తంగా పాకబోతుంది. సో ఈరోజు నిన్ననే వీళ్ళు 24 hour మెడిటేషన్ అంటే అఖండ ధ్యానము 24 గంటలు చేసినప్పుడు శివ అనే ఒక అబ్బాయి నిరాహారంగా, అంటే ఏంటి, మంచి నీళ్ళు కూడా ముట్టలేదు 24 గంటలు. చూసుకోండి, ఆ ఆత్మకు ఆ కోరిక ఉంది. ఏమని? 24 గంటలు నేను కూర్చోవాలి అని. మరి ఆ అవకాశం త్రిమూర్తి పిరమిడ్ ఇచ్చింది. ఫ్లైయర్లో చూశాడు, ఇక్కడ అందరూ చేస్తూ ఉంటారు కదా, అందరితో కలిసి నేను చేస్తే నాకు ఇంకొంచెము ఏకాగ్రత ఇవి వస్తాయనేసి వచ్చి ఇక్కడ కూర్చున్నాడు. 24 hours నీళ్లు తాగలేదు, మజ్జిగ తేయలేదు, అన్నం తినలేదు, ఏమీ చేయకుండా 24 గంటలు ఒక శివ అనే ఒక కుర్రవాడు, 23-24 సంవత్సరాలు ఉంటుంది అంతే. కానీ ఆ కుర్ర అతను ఒక యువకుడు 24 గంటలు తన శరీరాన్ని, తన మనసుని, తన బుద్ధిని, ఆత్మని లయం చేయగలిగాడు. అంటే అతను నార్మల్ కేటగిరీనా, ఉన్నతమైన ఆత్మకు సంబంధించిన ఆ చైతన్యం ఉందే లోపల? మరి ఆ చైతన్యాన్ని మీరు ₹1,00,00,000తో పోలుస్తారా? చెప్పండి. మనిషిని చూసి పోల్చగలమా? చెప్పండి. అతనికి ఉద్యోగం లేదు, పోల్చగలవా? పెళ్ళి లేదు, పోల్చగలవా? ఆస్తులు లేవు, పోల్చగలవా? అర్థమవుతుందా? ఆధ్యాత్మిక శక్తుల్ని మనం ప్రాపంచికంగా దేంతో పోల్చలేము. ఆధ్యాత్మిక శక్తి అంత ఉన్నతమైనది. ఎవరైతే సాధించి సిద్ధులు పొందుతారో చిటికలో ₹1,00,00,000 ఇక్కడ తెప్పించగలరు, చిటికలో. కానీ వాళ్ళకు ఒక స్పృహ ఉంది. ఏమని? అశాశ్వతమైన సంపద కోసం నా శక్తిని నేను ఉపయోగిస్తే మళ్ళీ నేను ఆధ్యాత్మికంగా దిగజారుతాను, మళ్ళీ నేను సాధనలో ఫస్ట్ నుంచి మొదలెట్టాలి. అర్థమైందండి?
సో ఈ అమ్మాయికి ఏదో పుణ్య కార్యక్రమం చేసింది కాబట్టి 2 రోజుల్లో 2 కోట్లు వచ్చింది. ఈ జన్మది కాదు. ఏ జన్మది అది? గత జన్మల్లో చేసిన పుణ్యము ఈ ఆత్మ ఇప్పుడు తెచ్చుకునింది కాబట్టి ఆ రోజు ఆ 2 కోట్లు అనేది వచ్చింది. ఓకే, నేను భీమన్న గారికి 10 లక్షలు బాకీ ఉన్నాను కాబట్టి సడన్గా 10 లక్షలు నా అకౌంట్ నుంచి వెళ్ళిపోయినాయి నాకు తెలియకుండానే. ఏంటి ఇది? దేనికి సంబంధించింది? కర్మకు సంబంధించింది. కర్మకు సంబంధించింది. కానీ మనం ఇక్కడ వచ్చింది దేనికోసము? ఆత్మజ్ఞానం కోసం. దేనికోసము? మరి ఆత్మజ్ఞానం ఉన్నవాడికి కర్మ బాగా అర్థమవుతుందా, కన్ఫ్యూజ్ చేస్తుందా? బాగా అర్థమవుతుంది. అర్థమైతే మనం జీవితం ఎలా ఉంటుంది? అర్థం కాని జీవితం ఎలా ఉంటుంది? అర్థమయ్యే జీవితం ఎలా ఉంటుంది? ఒకటేలాగా ఉంటాయా? సో మనము జీవితాన్ని అర్థం చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మనకు ఆత్మజ్ఞానము తెలిసి ఉండాలి. మరి ఆత్మజ్ఞానాన్ని 24/7 మనకు అందించేదానికే పత్రి సారు ఈ బ్రహ్మాస్త్రాన్ని మనకు వదిలారు. ఏంటది? పిఎంసి ఛానల్. తో పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అనేది ప్రపంచంలో అన్ని భాషల్లో వస్తుంది. ఎందుకంటే ప్రజలకి అవసరము. ఒక్క మనిషి కూడా హాస్పిటల్కి వెళ్ళకూడదు. అనారోగ్యంతో ఒక్క మనిషి కూడా హాస్పిటల్. ఎంత మంచి లక్ష్యం చూడండి. మంచిదే కాదా? ఒక్కరు కూడా భూమి మీద ఆత్మహత్య చేసుకోకూడదు. ఆత్మహత్య మహాపాపము. ఏ కష్టం వచ్చినా ఏం చేయాలి? ఈ మాదిరి గ్రూప్గా ఫామ్ అవ్వాలి. ఎక్కడ ధ్యానం జరుగుతుందో ఆడికి వెళ్ళాలి. ధ్యానంలో కళ్ళు మూసుకోవాలి. దానికి కారణం ఏంటో తెలుసుకొని వాళ్ళ కారణాన్ని వాళ్ళే సమస్యని పరిష్కరించుకునే విధంగా ఆలోచించి దాన్ని సాధించుకోవాలి. అంతేగాని ఆత్మహత్య ఎవరు చేసుకోకూడదు. చూసారా ఒక్క ధ్యానం వల్ల ఎన్ని లాభాలు వచ్చినాయో. సో ఈరోజు పొద్దుట 7 గంటల నుంచి రేపు పొద్దుట 7 గంటల వరకు 24 గంటలు అఖండ ధ్యానం జరుగుతుంది. పిరమిడ్ పత్రిజీ ఛానల్ ధ్యాన అమెరికా ప్రోగ్రాం ప్లస్ లైట్ వర్కర్స్ గ్రూప్, ఇవి 2 గ్రూపులు కలిసి ప్రపంచవ్యాప్తంగా ఉండే అందరు పిరమిడ్ మాస్టర్ని, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం జోన్ ఉంటుంది, కానీ ఏ టైం జోన్లోనూ మనం వస్తాం. సో మనం ఎక్కడ కూర్చున్నా సరే నేను ఆ శక్తితో అనుసంధానమయ్యి ధ్యానం చేస్తున్నానని 10 నిమిషాలు, 20 నిమిషాలు, 1 గంట, 2 గంటలు మీరు ఎక్కడ కూర్చున్నా సరే ఆ శక్తితో మనం కలుస్తున్నాం. మనం ధ్యానం చేసినప్పుడు మనము ఆ యొక్క లోక కళ్యాణంలో భాగం అవుతాము. అవునా కాదా? ఇంతకుముందే చెప్పాను. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 3 6 6. ఎంతమంది? 6. ఓకే, దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేద్దామా? ఏంటది? కైలాసంలో ఎంతమంది ఉంటారు? ఎంతమంది ఉంటారు చెప్పండి. అమ్మయ్యా, అంటే లెక్క పెట్టలేవు. ఇది శివుడికి సంబంధించింది. ఇప్పుడు ఇంతకొద్దు దాంట్లో ఎంతమంది ఉంటారు అర్థం చెప్పండి. మన యొక్క ఆలోచన విధానము, మన యొక్క జ్ఞానము పెరిగే కొద్దీ సృష్టి యొక్క రహస్యం మనకు బాగా అర్థమవుతుంది. ఇంత దాంట్లో భౌతికంగా చూసుకుంటే ఎన్ని గ్రాములు పడతాయమ్మా? ఇలా పట్టుకున్న చెయ్యి దీంట్లో ఎంత పడుతుంది? 100 గ్రాములు పడుతుంది. ఓకే, 100 గ్రాములు ఇక్కడ ఉంది. దీంతో ఈ పంచదార అనుకోండి, లేకపోతే అన్నం అనుకోండి, ఈ 100 గ్రాముల అన్నము నేను ఎంతమందికి కడుపు నింపగలను చెప్పండి? ఒక్కరికైనా నిండుతుందా? నిండదు. ఇది ప్రాపంచిక ఆలోచన. ఏంటిది? ఇది ప్రాపంచిక ఆలోచన. దీన్ని మనం పత్రిసారికి ఇచ్చామనుకోండి, ఏంటి దాన్ని ఈ 100 గ్రాములను మనం పత్రిసారికి ఇచ్చామనుకోండి, లేకపోతే భీమానికి ఇచ్చామనుకోండి, భీమన్ ఏం చేస్తుంది? దీన్ని పిరమిడ్ కింద పెట్టి ధ్యానం చేసి అన్నపూర్ణాదేవి, పాకలపేట గురువు గారు, కాశిరెడ్డి నాయన మీరు కలిసి నాకేం తెలీదు, నేను ఇది వండుతాను, 100 మంది తినాలి, అప్పుడు దాంట్లో వేస్తారు. ఇప్పుడు ఏమవుతుంది? ఈ 100 గ్రాములు అతని ఆలోచన ఏంటి? శక్తి ఏంటి? ఈ స్వార్థంగా అడగలేదు ఆయన. ఏమడిగినాడు? నా ఇంటికి ఇంతమంది యోగులు వచ్చారు, వాళ్ళందరూ కడుపు మార్చుకొని వెళ్ళడం నాకు ఇష్టం లేదు, వాళ్ళందరూ ఎలా వెళ్ళాలి?
హ్యాపీగా ధ్యానం చేసుకొని కడుపు నిండా పంచభక్ష పరమాన్నాలు తిని హ్యాపీగా వెళ్ళాలి అని ఆయన కోరిక. ప్రకృతి ఇప్పుడు ఈ నిస్వార్థమైన దానికి సహాయం చేస్తుందా చేయదా? ఖచ్చితంగా చేస్తుంది కదా. అదేలాగా ఒక మహానుభావుడు అనుకున్నప్పుడు ఆ మహానుభావుని పరీక్ష చేయడానికి ఇంకొక మహారాజు తన సైన్యంతో వచ్చినప్పుడు అక్కడ కృష్ణ భగవానుడు ఉన్నాడు. ఏమన్నాడు? ఇంకా కృష్ణుడు అని మనకు తెలుసు, ఇంకా పత్రిసారి లెక్కే. ఏమన్నారు? ఓహో, ఆ రాజు కోపం ఎక్కువ, ఆ మహర్షిని ఏదో చేద్దాము అని పరీక్ష పెట్టాలి. మేమంతా సైన్యంతో వస్తున్నాము, మా ఆకలి తీర్చాలి నువ్వు, లేకపోతే రాజుని ఏం చేస్తాను తెలుసు కదా, అహంకారం ఎక్కువ ఉంటుంది. ఏంది? భోగభాగ్యాల్లో ఉండే వాళ్ళకి ఏముంటుంది? అహంకారం ఎక్కువ ఉంటుంది, వాడే గొప్పని చూపించుకునే ఉంటుంది. సాధువులకి ఏముంటుంది? ఇక్కడ టెంట్ తీస్తే ఇంకొక చోట టెంట్ వేసుకుంటాడు, అక్కడ టెంట్ తీస్తే అంతే. తో ఈయనేమో సరే అంతా నీ పనే అనుకున్నాడు ఈయన. తో తెలియదా పైన వాడికి ఎవరి అహంకారాన్ని ఎటు తీయాలో తెలియదా? తో కృష్ణుడు ఎంటర్ అయినాడు. ఎంటర్ అయ్యి, నాయనా ఆకలిగా ఉంది, కొద్దిగన్నా ఏమన్నా పెట్టమంటే అందరూ తినేశారు ఆశ్రమంలో, ఏమీ లేదు, మొత్తం ఉంది. ఆల్రెడీ రాజు వచ్చి సైన్యానికి మొత్తం వంట చేయమని కోపంగా చెప్పేసి నదీ స్నానానికి వెళ్ళున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి ఈయన అనేసి ఆ గిన్నెలు ఉంటాయి చూడండి కడక్కుండా, దాన్ని ఇలా తీసినప్పుడు దాంట్లో ఒక మెతుకు మిగిలింది. ఏంటి? మరి ఎవరో చూడకుండా ఒక మెతుకు మిగలబెట్టినారు. ఆ మెతుకు తీసుకొచ్చి, కృష్ణ ఏమనుకోవద్దు, ఒక్క మెతుకే ఉంది, మరి దీన్ని ప్రసాదంగా తీసుకుంటావో, నా స్తోమతకి మించి ఏమి చేయలేను, ఉండేది ఇంతే అనేసి అది ఇస్తారు. అప్పుడు కృష్ణ పరమాత్ముడు ఆ మెతుకుని, ఇది నాకు అమృతంతో సమానము. అమృతం ఎంత కావాలమ్మా? గంపడ కావాలా? ఆ తీసుకునే భావన ఉంది చూడండి, ఎవరికి? కృష్ణుడిది. అలా తీసుకొని నోట్లో పెట్టుకుంటాడు. ఎప్పుడైతే ఇలా అంటాడో, ఆ సైన్యంలో ఎంతమంది అక్కడ స్నానం చేస్తున్నారో, రాజు మంత్రులు అందరూ పట్ల నిండిపోయినాయి, అందరూ తేన్పులు వస్తున్నాయి అందరికీ. మళ్ళీ ఆశ్రమానికి రాలేదు ఎవరు, స్నానం చేసి అక్కడి నుంచి అటే పరారైపోయినారు. ఎందుకు అంటే ఒక మెతుకు పరమాత్ముని యొక్క స్థితిలో ఎలా పనిచేసింది మీరు ఎక్కడన్నా గమనించారా? ఈరోజు మనము కింద అన్నదానం జరిగింది, ఏమైనా తక్కువ వచ్చిందా? ఎందుకు రాదు? మన ఉద్దేశం ఏంటి? అందరూ హ్యాపీగా తినేసి ఇంకా వీలైతే ఇంకా 10 మందికి పెడదాము. అట్నే అయిందే లేదా? అట్నే జరుగుతుంది. అంటే మనం ఏ కాలంలో ఉన్నాం ఇప్పుడు? కలియుగంలో ఉన్నామా, సత్యయుగంలో ఉన్నామా? మరి మీ దగ్గరికి ఎవరైనా వచ్చి కలియుగము రకమైన మాటలు మాట్లాడినా, కలియుగం సంబంధించిన మిమ్మల్ని కాకుల్లాగా పొడిచినా మీరు దానికి స్పందించాలా, లేకపోతే ఈ కూటమితో ఉంటూ మీ యొక్క చైతన్యాన్ని పెంచుకోవాలనా? 2 ఆప్షన్లు ఉన్నాయి మీకు. వాళ్ళ మాటలు విని మీరు మళ్ళీ ఆ మాయలోకి వెళ్ళచ్చు, లేకపోతే అటువంటిది ఎదురైనప్పుడు ధ్యానంలో కూర్చొని పిఎంసి చూసి, లేకపోతే మాస్టర్లతో కలిసి ఆ పాజిటివ్ ఎనర్జీని తీసుకొని మనల్ని మనము ఒక సరైన మార్గంలో నేను ఉన్నాను, నేను ఎవరి దానికి ప్రభావితం కాను అనేసి ఆ మంచి ఆలోచనతోటి నలుగురికి మార్గదర్శనం కావాలన్నా చెప్పండి. చాయిస్ ఎవరి చేతిలో ఉంది? సో మనము నెగిటివ్కి అవకాశము ఇవ్వకూడదు. మెల్లమెల్లగా ఏమవుతుంది? ఈరోజు మనల్ని నో అని చెప్పిన వాళ్ళే కాలానుగుణంగా ఏమవుతారు? మంచిని తెలుసుకొని మన యొక్క జీవన విధానం చూసి మనతో స్నేహము చేయడానికి వాళ్ళందరూ వస్తారు. అంతవరకు మనకి ఏం అవసరము? సహనము. ఓకే. తో భూమి మీద ఇప్పుడు జరిగే గొప్ప పాఠం ఏంటి? అందరికీ భూమాత సహనాన్ని నేర్పిస్తుంది. మనం నేర్చుకోవాలా, బైకాట్ చేయాలనా, ఆ స్కూల్ ఎగ్గొట్టాలనా? ఎవడైతే నేర్చుకుంటాడో వాడు వృద్ధిలోకి వస్తాడు. ఎవడైతే ఈ క్లాసు డుమ్మా కొడతాడో వాడు పాస్ కానిప్పుడు ఏమవుతారమ్మా? మళ్ళీ రావాలి. పాస్ అయితే మనం వేరే లోకానికి వెళ్తాం, పాస్ కాకపోతే అర్థమైందా? సో అందరము ఆ అఖండ ధ్యానంతో మిళితమవుదాం. కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే కళ్ళజోళ్ళు తీసేయండి, చక్కగా చేతులు వేలల్లో వేలు పెట్టుకోండి, పాదాలు 2 క్రాస్ చేసుకోండి.
చక్కటి సంగీతంలో ధ్యానం, సామూహిక ధ్యానం ఎంత అద్భుతమైనదో. త్రిమూర్తి పిరమిడ్ అంటే 3 లోకాలు మన చైతన్యంలో కలిసిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఏ కోరికలు లేవు మనకి. తొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా చక్కటి సంగీతంలో, అఖండ ధ్యానంలో మనము భాగస్వాములం అవుతున్నాం. ఏ ఆలోచన లేదు, ఏ కోరిక లేదు. పదే నిమిషాలండి. ఎవ్వరూ కళ్ళు తెరవకండి. సామూహిక ధ్యానము అత్యంత శక్తిని ప్రసాదిస్తుంది. ఇంతమంది ధ్యాన యోగులతో ఉన్నతమైన ఆత్మ పదార్థాలు ఈ భూమి మీద హింస అనేది ఉండనే ఉండకూడదు. అందరూ కలిసిమెలిసి ఫ్రెండ్స్ లాగా ఉండాలి. మనుషులైతేనేమి, మూగ జీవాలైతేనేమి. వృక్ష సంపద బాగా పెంపొందించబడాలి. ప్రతి ఒక్కరూ 4 మొక్కలు నాటాలి. మన శ్వాసే మన గురువు. యోగ చిత్తవృత్తి నిరోధ అన్నారు పతంజలి మహర్షి. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడాను కైలాస పర్వతం అంతా ఎత్తి ఎదిగిన వాళ్ళు ఆత్మ లెవెల్లో. అందుకే ధ్యాన యోగం అనేది ఆత్మ యొక్క జీవితంలో అత్యున్నతమైన స్థానం. ఎనిమిది 800 కోట్ల మంది ధ్యానంలోకి రావాల్సిందే. సమయం ఆసన్నమైంది. రకరకాల భగవంతులు లేరు. ఉన్నది ఒకే పరమాత్మ, ఒకే సూపర్ కాన్షియస్నెస్, ఆది పరాశక్తి. ఉన్నది ఒకే ఒక చైతన్యం. శ్వాస మీదనే ధ్యాస.
5 4 3 2 1 0. కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే మాస్టర్స్ కళ్ళు తెరవకండి. మెల్లిగా 2 చేతులు విడదీసి 2 కన్నుల పైన బోర్లించుకోండి. 2 చేతులు 2 కళ్ళ పైన 5 సెకండ్లు అలాగే ఉంచుకోండి. కొద్ది శక్తిని కూడా వేస్ట్ చేసుకోకుండా కళ్ళ ద్వారా శరీరంలోకి తీసుకెళ్ళిపోదాం. 5 4 3 2 1 0. మెల్లమెల్లగా చేతులు తీస్తూ మెల్లమెల్లగా కళ్ళు తెరవండి. ఇంత అద్భుతమైన ధ్యానాన్ని మనందరికీ ప్రసాదించిన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, పత్రి మేడం గారికి, సద్గురు సదానంద యోగి గారికి, కాశిరెడ్డి నాయన గారికి 9వ వార్షికోత్సవం సందర్భంగా త్రిమూర్తి పిరమిడ్ ధ్యాన మందిరానికి, మీర్పేట మాస్టర్లందరికీ, ఈరోజు శాకాహార ర్యాలీకి సహకరించిన మాస్టర్లందరికీ, అన్నదానానికి సహకరించిన మాస్టర్లందరికీ, ఇక్కడికి వచ్చిన ఆత్మబంధువులందరికీ, దీన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రపంచవ్యాప్తం చేస్తున్న పిఎంసికి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అద్భుతమైన క్లాస్, అంతకంటే అద్భుతమైన ధ్యానం. ఎవరికైనా ఈ ధ్యానంలో ఏమైనా అనుభవం వస్తే షేర్ చేసుకుంటారా? ఇలాంటి అనుభవం అయినా? ఎస్ మాస్టర్స్, ఎవరైనా? ఎస్ మేడం, కమాన్ హేమావతి గారు, క్లాస్ కొట్టండి మేడం. గట్టిగా. ఆత్మబంధువులందరికీ నమస్కారం. ఇప్పుడు కూర్చున్న ధ్యానంలో కూర్చున్నాను. ఎక్కడో ప్రకృతి ఒడిలో మొత్తం ఉండిపోయాను నేను. అదొక్కటి మాత్రం అద్భుతంగా కనిపించింది అంతే. ఇప్పుడు వచ్చిన మెసేజ్ మాత్రం అదే సార్. థ్యాంక్ యూ. 30 క్లాప్ చేసుకుందాం. ఇంకా ఎవరైనా? ఇంకొకరి ఛాన్స్. ఇంకెవరైనా? ఓకేనా? సో త్రిమూర్తి అని గొప్పగా చెప్తున్నారు. ఎవరా త్రిమూర్తులు అంటే, 3 సార్ అన్ని తెలుసుకుంటే వస్తాయన్నారు. నేను 3 వదులుకుంటా అని చెప్తున్నాను. నేను, నాది, నేనే గొప్ప. ఈ 3 వదులుకుంటే మన అందరం త్రిమూర్తులమే. నేను, నాది, నేనే గొప్ప. ఈ 3 వదిలితే చాలు, మనందరం త్రిమూర్తులమే. సృష్టి స్థితి లయకారులము మనమే కదా సార్? ఎనీథింగ్ మోర్? ఎలాగుంది మెసేజ్? ఎలాగుంది? 3 ముక్కల్లో వచ్చిందా లేదా? మాస్టర్స్, మరి ఇంటింట ధ్యానం ఈ సంవత్సరం అనుకున్నాం కాబట్టి ఒక్క మీర్పేటకే సంబంధం లేదు. నాకు తెలిసి ఇన్ని సంవత్సరాలలో మీర్పేటలో 10 నుంచి 20 మంది ధ్యానం చెప్పే వాళ్ళు తయారైనారు. వాళ్ళందరికీ ఒకసారి క్లాప్స్ కొట్టండి. సో మనము మీర్పేటే కాకుండా మీ ఊర్లల్లో ఒక 4-5 ఇండ్లున్నా, సిటీలో ఎక్కడున్నా సరే టైం తీసుకొని అక్కడికి వెళ్ళి చెప్పేసి రాగలము. 20 మంది ఉన్నాము. ఓకే, ఓన్లీ మీర్పేట కాదు. ఇప్పుడు మన యొక్క చైతన్యము విస్తరించింది కాబట్టి సర్వల ఊరన్నా పర్లేదు, మా ఊరన్నా పర్లేదు, వీళ్ళ ఊరన్నా పర్లేదు,
అంటే ప్లేస్ అనేది ముఖ్యం కాదు. నోటీస్ ఇస్తే ప్లాన్ వేసుకుంటాము, 2-3 మాస్టర్లము అక్కడికి వెళ్ళి వాళ్ళ ఊర్లో వాళ్ళ ఇంట్లో అక్కడుండే 10 మందికి ధ్యానం చెప్పి మళ్ళీ రాగలము. 13వ పాయింట్ మనకిచ్చిన పత్రి సార్ ఏంటంటే, మనము ధ్యానం చెప్పడానికి కానీ క్లాస్ తీసుకోవడానికి ఎక్కడ ₹1 తీసుకోము. అర్థమైందా? ధ్యానం చెప్పడానికి అంటే ధ్యాన శిక్షణ కోసం మనం ఎక్కడ రూపాయి తీసుకోము. జ్ఞానం ఇస్తాము, జ్ఞానాన్ని తీసుకుంటాము, అనుభవం ఇస్తాము, అనుభవం తీసుకుంటాము. సో వాళ్ళకి ఏ ఖర్చులు ఉండవు. ధ్యానం మనం ఫ్రీగా చెప్తాము. వాళ్ళ చైతన్యం పెరిగినప్పుడు పిరమిడ్లు రావాలి, బుక్కులు రావాలి, అన్నదానం జరగాలి. అది వాళ్ళు ఆత్మ ఉన్నతం అయినప్పుడు ఆటోమేటిక్గా సేవలోకి వస్తుంది. సేవ ఎంత పెద్దది, ఎంత పెద్ద సేవ. నేను 2009 నుంచి ఇంతవరకు హాస్పిటల్కి వెళ్ళలేదు అంటే ఎంత మిగిలింది నాకు డబ్బులు? ఆ డబ్బులు ఎక్కడ ఖర్చు పెడతాను నేను? సమయం మిగిలింది, అది ఎక్కడ ఖర్చు పెడతాను? సో మనం ధ్యానం ఇచ్చి జ్ఞానం ఇచ్చేస్తే వాళ్ళ సంపద అంతా మందే. ఎందుకంటే వాళ్ళకు ఒక తలనొప్పి రాదు, ఒక క్యాన్సర్ రాదు. ఏ సమయం అన్నా మొత్తం ధ్యానానికే ఇస్తారు, మంచి కార్యాలకే ఇస్తారు. సో మనం ధ్యానం చెప్పేసి వస్తే చాలు. ఆ జీవితంలో పరివర్తన చెందితే ఏ ఒక్కరూ హాస్పిటల్కి వెళ్ళరు, ఏ ఒక్కరికి నొప్పులు ఉండవు, బాధలు ఉండవు, దుఃఖం ఉండదు. అప్పుడు సకల సంపదలు అందరివి. అవునా కదండి? ఓకే. మరి సార్ ఇది కొంచెం ఓపెన్ చేసిన ఏ ఊరికైనా వెళ్దాము, ఎక్కడైనా ధ్యానం చెప్దాం, ఒక 4 చాలు. ఓకే, ప్రతి ఇంటికి ధ్యానము వెళ్ళాల్సిందే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. 4 కాదు సార్, ఒక్కరైనా ధ్యానం పిలిస్తే వస్తాం. ఒక్కరు పిలిచినా వస్తాం, ఒక్కరు పిలిచినా వస్తాం. థ్యాంక్ యూ. అంటే ఒకరికి బాధ ఉంది. ఇప్పుడు నాకు కాలు నొప్పి అంటే కాలు ఇరిగింది, నాకు ఇది ఉంది. నన్ను చూసి భీమన్న కానీ బాధపడ్డారు అనుకోండి, బాధ ఎవరిది? కర్మ ఎవరిది? నాదెట్టవుతుంది? నా కాలు ఇరిగి నేను సంతోషంగా టీవీ చూస్తూ ఉన్నా సీరియల్. నన్ను చూసి ఎవరు బాధపడతారో? మా ఆవిడ బాధపడుతుంది సేవ చేయాలని, నా ఫ్రెండు బాధపడుతున్నాడు. ఇప్పుడు కర్మ ఎవరిది? అర్థమైంది ఇప్పుడు మీకు? మీరు బాధలో ఉన్నారు అంటే మీకు జరిగినా వేరే వాళ్ళకి జరిగినా మీకు అజ్ఞానం ఉంది. నా పిల్లవాడికి ఉద్యోగం లేదు అనేసి తల్లిదండ్రులు బాధపడుతున్నారంటే ఎవరికి ఇక్కడ బాధ? కర్మ బాగా విడదీసుకోవాలి మీరు. ఉద్యోగం లేనో నేర్పించాలి వాళ్ళకి. మీరు నేర్పిస్తే అయ్యేది కాదు. ఒక్క సెకండ్ అక్కడ చదవండి. ఫస్ట్ మీకు క్లారిటీ ఇస్తాను. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్. మీకు ఆకలి అయితే మేడం, మీకు ఆకలి అయితే మీరు అన్నం తినాలా, మీ పక్కన వాళ్ళు అన్నం తినాలా? మీరే తినాలి. అటువంటిప్పుడు మీ పక్కన వాళ్ళకి ఇబ్బంది కలిగినప్పుడు ధ్యానం ఎవరు చేయాలి? ఎవరికి జ్ఞానం కలగాలి? అదే దానికే కదా మేము ఇస్తున్నాము. మీరు చెప్పచ్చు, మీ మాట వినకపోతే మేము వచ్చి చెప్తాము. సడన్గా ఏది జరగదు. కార్యకారణ సంబంధం ఎక్కడో ఉంటుంది. ఈరోజు ఇక్కడ ఛాయ్ సడన్గా రాలేదు, ఈ ఛాయ్ సడన్గా రాలేదు. వాళ్ళన్నీ ప్రిపేర్ చేసి ఈ క్లాసును త్యాగం చేసి మన కోసం ఛాయ్ పెట్టుకొని వస్తే ఇక్కడ సడన్గా వచ్చింది. సో బాధ కర్మ ఏది సడన్గా అంతవరకు మనకు కనిపించలేదు, ఇప్పుడు కనిపిస్తుంది. అంటే కనిపించినప్పుడు కూడా ప్రాణం ఉంది, కర్మ ఉంది, కనిపించినప్పుడు బాధ వచ్చింది. సో మనం ఏం చేయాలి? వాళ్ళకు ధ్యానం నేర్పియాలి, వాళ్ళ కర్మను వాళ్ళే తొలగించుకునే విధంగా జ్ఞానాన్ని ఇవ్వాలి. 41 రోజులు వాళ్ళని సాధన చేయమనాలి. ఓకే, వాళ్ళని 41 రోజులు సాధన చేయమనాలి. వాళ్ళ జ్ఞానం వాళ్ళకే తెలుస్తుంది. ఛాయ్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుస్తుంది, ఆ కర్మ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుస్తుంది. అప్పుడు సమస్య పోతుంది. ఈయనకి దాహం ఉందని నేను ఇస్తే తాగరు. ఎందుకు? ఆయనకి దాహం కలగాలి, నీళ్ళుంటే కాదు, దాహం కలిగిలాలి. ఓకే, సో మనం ఇక్కడ ఎవరికి సహాయము, ఎవరిని మనము ఉద్ధరించము. ధ్యానం నేర్పించి వదిలేస్తాము. ఎగ్జామ్ ఎవరు రాయాలి? హోంవర్క్ ఎవరు చేయాలి? వాళ్ళే చేసుకోవాలి. మేము వచ్చి మీకు ధ్యానం చెప్పేసి వస్తామని చెప్పినాము, కానీ మీ ఇంట్లో 10 రోజులు ఉంటామని చెప్పలేదు. సమస్య లేదు. మీ బాధలు మేము వేసుకోము. ఎందుకు వేసుకుంటాం? మా వాళ్ళు ఉన్నాయి. ప్రపంచంగా ధ్యానం నేర్పియాలి. అర్థమైందా? ఒక ఊరు కాదు. రైట్? సరే టీ తాగండి.
అయినా మాస్టర్స్ పిరమిడ్లు మీకు ఎక్కడ కావాలని ఎవరు కావాలన్నా భీమన్న గారు పిరమిడ్ ఇంజనీరు, మరి మీకు తగిన బడ్జెట్లో సార్ చూసి దానికి చెప్తారు. మీరు చెప్పండి పిరమిడ్లో. ఓకే మాస్టర్స్, మనమందరము ఇక్కడికి వచ్చినందుకు మీకు అందరికీ ఫస్ట్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా త్రిమూర్తి తరఫున. నేను ఇంత ఓపికగా ఇక్కడ కూర్చొని క్లాస్ వినడము, సామూహిక ధ్యానం చేయడము, సామూహికంగా మనం కలిసి భోజనం చేయడము, సామూహికంగా ర్యాలీ చేయడము చాలా అద్భుతంగా అనిపించింది. అలాగే మనం ఇదే స్ఫూర్తితోటి ప్రతి ఒక్కరూ ఇక్కడ నుంచి మంచి స్ఫూర్తిని నింపుకొని ప్రతి ఒక్కరూ మన ఇండ్లల్లో పిరమిడ్లు పెట్టుకోవాలి, మన ఇండ్లను శక్తిమయం చేసుకోవాలి. అలాగే వీలైన వాళ్ళు పిరమిడ్లు కట్టించాలనుకున్న వాళ్ళు తమ తమ ఇండ్లపైన కానీ తమ ఊర్లో కానీ చదువుకున్న స్కూల్ పైన కానీ స్కూళ్ళల్లో కానీ ఇలా కట్టించవచ్చు. అది మీకు ఏమైనా పిరమిడ్ల గురించి సమాచారం కావాలంటే నాకు కాల్ చేయొచ్చు, లేదంటే త్రిమూర్తిలో మన సార్ రాముల్ సార్కు తెలియజేసిన సార్ ఇస్తారు నా నెంబరు. అట్లాగే మనం అందరం కూడా ఇంత అద్భుతమైన చైతన్యంలో ఓలలాడుతున్న వారం కదా, మనం ఒక పని చేద్దాం అనుకున్నాం. ఈ సంవత్సరము ఫ్రెండ్షిప్ ఇయర్ అని చెప్తున్నాం కదా, అందులో భాగంగా ప్రతి ఒక్కరము ఒక ధ్యాన జగత్ పత్రికను మన ఫ్రెండ్స్కో మన కొలీగ్స్కో ఒకటి త్యాగం చేయాలి, అంటే రాపించాలి, స్పాన్సర్ చేయాలి. అట్లా చేయగలిగితే మనము ధ్యాన ప్రచారంలో భాగంగా అది కూడా అద్భుతమైన ధ్యాన ప్రచారము. ఎందుకంటే నేను ఒక స్కూల్లో జస్ట్ అట్లా ఒక స్కూల్కు నేను ఒక ధ్యాన జగత్ వేపించడం వల్ల స్కూల్లో ఒక పిరమిడ్ రావడం జరిగింది. అక్కడ నిరంతరము పిల్లలు ధ్యానం చేస్తున్నారు. అట్లనే మీరు చదువుకున్న ఊర్లలో, మీరు చదువుకున్న స్కూళ్ళల్లో ఇట్లా ధ్యాన జగత్ వేపించడం వల్ల వాళ్ళు కూడా ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక వాళ్ళ జ్ఞానము కలుగుతుంది. ఆ స్కూల్లో 20 మంది టీచర్లు ఉంటే ఒక్కరికైనా అందులో టచ్ అవుతుంది, ఆ స్కూల్ మొత్తం కూడా ధ్యానమయం అవుతుంది. అట్లా ప్రతి ఒక్కరూ ఇక ధ్యాన జగత్తును వేయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లాగే ఇంటింట ధ్యానంలో భాగంగా ఈ 365 రోజులు ఇంటింట ధ్యానం అని చెప్తున్నాం కదా, మన త్రిమూర్తి పిరమిడ్ తరపున మీర్పేట నుంచి ప్రతి ఒక్క మాస్టరు క్లాస్ చెప్పడానికి రెడీగా ఉండాలి. ఎవరిని పిలిచినా నేను వస్తా అని పోటీ పడాలి. అది నా కళ, నేను అట్లా అనుకుంటున్నాను. నేను కూడా ఇదే వేలో మీరు ఎక్కడ పిలిచినా సార్ చెప్పినట్టు మన ప్రాంతమే కాకుండా వేరే ప్రాంతాలకు కూడా ఒక్కరున్నా ఇద్దరున్నా ఎప్పుడైనా సరే వచ్చి ధ్యానం క్లాస్ చెప్పడానికి రెడీ. ఇదే విధంగా అందరు స్ఫూర్తి తీసుకొని అందరు కూడా అద్భుతమైన మాస్టర్స్గా విరాజల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే పిఎంసి వారికి థ్యాంక్ యూ. विश्व के कल्याण के धर्ममाशकलंत सत्यवमेश कलंत आस की कल्याण की कले शक्ति है, भक्ति है, जन्मों की मुक्ति है, श्रीमन का दर्शन पूर्ण सार है, लुग तमाम है, सदियों की भाषा है, सदियों की भाषा है, सदियों की भाषा हमारे है, कृष्ण के नलिमा है, पूजा के नलिमा है, नादन तुहे जमाम है, महाभारत అందరు శాంతంగా ఉండాలి, అందరిని కొత్తతో తిట్టొద్దు. एकदंत दयावंत जाली बुझा ताली माते फल तिलक हिमूसिके शवाली पान छले फूल छले औल छले मेवा लडवन का भूकल संत कले शैव वंदे को आगरे तो कोरी को काया बाजन को पुतल दे तन वन को माया जय गणेश देवा माता जी की पार्वती पिता महादेव अंदर क्लाप्स కొట్టండి.
ऐगिरि नंदिनि नंदित मेदिनि विश्व ऐगिरि नंदिनि नंदित मेदिनि विश्व विनोदिनि नंदनुते गिरिवर विंध्यशिरोदिनि वाहिनि विष्णु विलासिनि कृष्णनुते भगवती है स्थिति कंठ कुटुंबिनी भूलि कुटुंबिनी भूलि कुटे जय जय हे मनीषा लमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरदर्शिनि दुर्धरदर्शिनि दुर्मुखमर्शिनि हर्षलते त्रिभुवनपोषिनि सङ्कलतोषिनि किल्बिषमोहिनि तोसलते तनुजनिलोसिनि इति सुतलोषिनि दुर्मदोषिति शोषितसुन्दुसुते जय जय हे मनिषाशुलमर्दिनि रम्यकपर्दिनि शैलसुते థ్యాంక్ యూ. దుర్గామాత మనిషాసుని చంపేస్తుంది. బ్యాడ్ బాయ్ కదా, అందరిని ఇబ్బంది పడతారు కదా, అందుకనే. సుమనస వందిత సుందరి మాజం యానే అగ్నిసూతం దుశేఖరం విపాకలం నారదాది యోగిలం వందితం శగంబరం కాశికాపురారి కాలవేళ బొంబజే భానుకోటె భాస్వరం భవాంతి కాలపం కంఫలం నీలకంఠమస్విత దాయకం విలోచనం కాలకాలమంబుజ మక్షలం కాశికాపురారి కాలవేళ బొంబజే అట్టవాస విజ్ఞపత్ర చాండకోశి సంకదం లుచ్యుపాపనష్టం భజానముక్లిశాష్టకం అష్టసత్యకం విపాలనా కాబ్లకం కాశికాపురాది కాలవేళ బొంబజే. థ్యాంక్ యూ.